జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ప్రారంభించుకుందాం. శ్రీమతి గణప సార్. అంతరాయతిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడు తన జ్ఞానమంతా కూడా వేదం రూపంలో అందించారు. ఆ వేదాలని చక్కగా విభజించి మనకు అనువుగా ఉండేలాగా మనకు అందించినటువంటి వేదవ్యాసుడు, ఆయన కూడా భగవంతుడు స్వరూపమే. ఈ వేదాలలో ముఖ్యమైనటువంటిది ఋగ్వేదం. ఋగ్వేదంలో ఉన్నదే మిగతా వేదాలలో మరింత వివరంగా తెలియజేయబడుతుంది. ఋగ్వేదంలో సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు అని ఏదైతే అన్ని వేదాలలో ఉన్నట్టుగానే ఉన్నప్పటికీ ఋగ్వేదంలో ఉన్నటువంటి సంహిత ఏదైతే ఉంటుందో అది పూర్తి స్థాయి మంత్రాలు, అంటే శ్లోకాలని మంత్రాలు అంటాం. యజుర్వేదంలో యజ్ఞయాగాలు, సామవేదం లోపల పాటల రూపంలో, అధర్వణ వేదం లోపల నిత్య జీవితంలో అవసరమైనటువంటివి. ఋగ్వేదంలో ఉన్నవే మిగతా వేదాలలో కూడా ఉంటాయి. ఋగ్వేదంలో ఉన్న సంహితలన్నీ కూడా ఒకే రకంగా మాట్లాడుతున్నట్టుగా, ఒకే రకంగా చెబుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి అగ్నిదేవుడిని మన కోరికలు తీర్చమని, ఒకసారి వరుణదేవుడిని మన కోరికలు తీర్చమని, ఒకసారి అశ్విని దేవతలని మన కోరిక తీర్చమని, ఇంద్రుడిని, ఇలా అందరి దేవతలని మాకున్నటువంటి ఈ లౌకిక సంబంధమైనటువంటి కోరికలు తీర్చండి అని చెప్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అన్నీ కూడా అంతే. ప్రతి చోట కూడా నాకు ధనధాన్యాలు ఇవ్వు, నాకు కావలసినటువంటి పాడి సంపద ఇవ్వు, ఇటువంటివే మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎంతసేపు కూడా డబ్బు కోసము భగవంతుని కోరుకుంటున్నారా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే అది డైరెక్ట్ మీనింగ్ అయినప్పటికీ కూడా వాటి వెనక ఒక అద్భుతమైనటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి గొప్ప సందేశం ఉంటుంది. ఈ సందేశము మన లోపల పరిణతి రావాలి అని భగవంతుని కోరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదే సందేశాన్ని చివరికి ఉపనిషత్తు లోపల మనకు చెప్తారు, బాబు నీకు నిజంగా కావాల్సింది అదే, ఆ పరిణతే కావాలి అని. అంటే ముందరగా కోరికలతో కోరుకున్నప్పటికీ కూడా ఆ కోరికల వెనక ఒక పరమార్థం ఉంటుంది. ఆ పరమార్థం క్లియర్ గా మనకు చెప్పేటటువంటిది ఉపనిషత్తులు, అంటే చివరి భాగం, వేదంలోని చివరి భాగం. కాబట్టి ప్రథమ భాగాలలో ఉన్నటువంటి వాటిని డైరెక్ట్ గా అదే మీనింగ్ తీసుకోవచ్చా? అర్థమైనంత వరకు మనము అందులోపల పరమార్థం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే డైరెక్ట్ అర్థం చాలా చిన్నగా ఉంటుంది. ఏం లేదు, నన్ను చాలా సంతోషంగా ఉంచు, నువ్వు మా ఇంట్లో వచ్చి సంతోషంగా ఉంచు, ఎప్పుడు కూడా మేము సకల భోగ భాగ్యాలు అనుభవించాలి, అష్ట ఐశ్వర్యాలు అనుభవించాలి. ఏ శ్లోకం చూసుకున్నా, దాదాపుగా ఏ మంత్రం చూసుకున్నా కూడా ఋగ్వేదంలో ఇలాగే ఉంటుంది. అయితే మనం తెలుసుకున్నాము శ్రీ సూక్తం అనేటటువంటిది అది డైరెక్ట్ గా మనకు ఋగ్వేదంలో తెలియలేదని, తర్వాత దీన్ని పరిశిష్ట భాగం అని, ఖిల భాగం అని అంటారు అని చెప్పేసి తెలుసుకున్నాము. అది తర్వాత మనకు కలిపినట్టుగా తెలుస్తోంది. ఒక శ్రీ సూక్తం శ్లోకం, ఒక పురుష సూక్తం శ్లోకం, ఇలా చదువుతూ దాన్ని శ్రీనివాస విద్య అంటారు అని కూడా తెలుసుకున్నాం. శ్రీ సూక్తం ప్రారంభమయ్యేది హా అనే అక్షరంతోనే, పురుష సూక్తం ప్రారంభమయ్యేది సా అనే అక్షరంతో,
ఈ రెండిటికి మధ్యలో ఓంకారం తగిలించినట్లయితే ఇదే సోహం సోహం సోహం. సా హ ఈ రెండిటి మధ్యలో ఓం తగిలిస్తే సోహం 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 అవుతుందన్నమాట. అంటే అదే నువ్వు భగవంతుడివి, నువ్వు భగవంతుడి స్వరూపానివి అని చెప్పి తెలియజేసేటటువంటి మహోన్నతమైనటువంటి వాక్యం. మనం ఎన్నో తెలుసుకున్నాం. తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, సర్వం ఖల్విదం బ్రహ్మ. ఇవన్నీ కూడా తెలిపేది ఏంటంటే మనలోనే ఉన్నటువంటి ఆ దైవాన్ని మనము పరిణతి చెందించుకోవడం ద్వారా, అంటే మననే ముందు పరిణతి చెందించుకోవాలి, మనలో మార్పు తెచ్చుకోవాలి. మనలో మార్పు తెచ్చుకోవడం ద్వారా మనము మనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించగలుగుతాం. ఏదైనా కూడా అంతే. మనం ఇంతకుముందు అనుకున్నాం, ఒక గ్లాస్ లోపల ఒక చిన్న కాయిన్ వేసాం, అందులో కాస్త మట్టిని నింపాం, ఇలా ఊపేస్తున్నాం, పైన ఒక బట్ట కప్పాం. లోపల ఉన్న కాయిన్ ఎప్పటికీ కనిపించదు. అసలు బట్ట కప్పినప్పుడు అయితే లోపల కాయిన్ ఉన్నది అనే సంగతి కూడా తెలియదు. ఎవరో ఒకళ్ళు వచ్చి ఇలా ప్రవచనంలో చెప్తారు మీకు, అవో లోపల కాయిన్ ఉంది అని. ఇప్పుడు కాయిన్ ఉంది అని చెప్పాలంటే అప్పుడు కాయిన్ ఉందని చెప్పినవాడు ముందు అది అక్కడ కాయిన్ ఉందని తెలుసుకున్నవాడు అయి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మెల్లగా ఆ బట్ట తీసి చూస్తారు జనాలు. ఆ బట్ట తీయడానికి కూడా ఆ చెప్పిన వ్యక్తి సరైనటువంటి మార్గాన్ని చెప్తాడు. తర్వాత ఆ కదులుతున్నటువంటి నీళ్ళని, బాబు వీటిని శాంతపరచు అని చెప్పేసి చెప్తాడు. తర్వాత ఆ మట్టిని మెల్లగా తొలగించు అని చెప్తాడు. ఈ విధంగా 3 మెట్లు గనక మనం దాటినట్లయితే ఆ కాయిన్ ని చూడగలుగుతాం. అయితే కాయిన్ ఉందని తెలియని వాళ్ళు ఎంతమందో. అదే విధంగా మనలో ఉన్నటువంటి చైతన్యం, భగవంతుడిలో ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే. కాకపోతే అది నా దగ్గర ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి కష్టం అవుతుంది జనాలకి. ఎంతసేపు కూడా మనం ఏమనుకుంటామంటే వేరే వాళ్ళ పైన మన భారాన్ని మోపాలి అనుకుంటాం. ఎవడో ఒకడు వచ్చి నన్ను రక్షిస్తే బాగుండు అని అనుకుంటాం. మరి అలా అని చెప్పి మనకు తెలియదా? ఎవడో వచ్చి మనల్ని కాపాడడం తెలుసు. మనం ఎన్నో సంఘటనలు నిత్య జీవితంలో చూస్తూ ఉంటాము. మన దగ్గర వాళ్ళే మనకు సహాయం చేయరు. మనకు అవసరం వచ్చినప్పుడు మనం ఒంటరిగా అయిపోతూ ఉంటాం. ఇది అందరూ కూడా గుర్తించినటువంటి విషయమే, ఏమీ ప్రత్యేకం కాదు. కాబట్టి ఎవరిపైనో ఆధారపడాలి, ఎవరో వచ్చి నాకు చేయాలి అనుకోవడం అనేటటువంటిది మూర్ఖత్వం. సార్ ఎవరినో అనుకుంటే కరెక్టే, కానీ భగవంతుని అనుకుంటే తప్పేమిటి? తప్పేమీ లేదు. అయితే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ కోరికలు కోరుకుంటూ ఉంటే ఈ కోరికలన్నీ తీర్చడానికే భగవంతుడు ఉన్నాడా? మనం ఉన్నటువంటిది చాలా చిన్న గెలాక్సీ. ఈ గెలాక్సీలో చిన్న గ్రహం ఉంది మనది. ఈ గ్రహము లోపల ఇంత బుజ్జి స్థలం ఉంది మనం అందరము ఉండడానికి, నివాస యోగ్యంగా ఉన్నటువంటిది. అందులో కాస్త బెస్ట్ ప్లేస్ ఒకటి ఇండియా. అంతే. మనము ఈ భూమిలో ఉండి ఎక్కడ కోరుకుంటున్నామంటే కొన్ని కోట్ల బ్రహ్మాండాలను సక్రమంగా నియంత్రించే, అంటే మేనేజ్ చేసేటటువంటి భగవంతుణ్ణి నా ఒక్క కోరిక కోరుకోవాలి. ఏమిటా కోరిక? మా ఆయన చీర కొనిపెట్టాలి, నాకు ఒక పెద్ద కారు కావాలి, నేను ఒక పెద్ద స్థలం కొనుక్కోవాలి, నా కొడుకుకి ఉద్యోగం రావాలి, నా కూతురికి పెళ్లి కావాలి, నా కొడుకు కూడా పెళ్లి కావాలి. పెళ్ళైన తర్వాత ఏదో కోర్టు కేసులో ఇరుక్కుంటారు, ఈ కోర్టు కేసు నుంచి బయటపడేస్తే చాలు దేవుడా అని అనుకుంటాం. ఇలాగ ప్రతి చిన్న దానికి కూడా భగవంతుడి పైన ఆధారపడడం అనేటటువంటిది అన్ని ధర్మాలలో, అన్ని మతాలలో కూడా వచ్చేసింది. ఎందుకంటే మనకంటే శక్తివంతమైనటువంటి ఒక చైతన్యం ఉంది అని చెప్పి తెలిసిన తర్వాత మనం ఏమనుకుంటామంటే అక్కడ భార్య వదిలేద్దాము అనుకుంటాం. కానీ ఆ చైతన్యానికి కనెక్ట్ అవ్వాలి అంటే ముందు మన లోపల మార్పు రావాలి కదా. మన లోపల మార్పు రానిదే ఆ విశ్వ చైతన్యానికి ఎలా కనెక్ట్ అవుతాము? చాలా సులభమైన భాషలో చెప్పాలి అంటే భగవంతుడు భక్త సులభుడు, కరెక్టే. ఇక్కడ క్వశ్చన్, నువ్వు భక్తుడువా? ఈ మాట మనం ప్రతిసారి ప్రతి ప్రవచనంలో తెలుసుకుంటున్నాం. దానికి కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు మనం ఈ సత్యాన్ని గుర్తించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. నేను నిజమైనటువంటి భక్తుడనా కాదా? నా లోపల నిజమైనటువంటి మార్పు వచ్చిందా లేదా? నా లోపల నిజమైనటువంటి పరిణతి వచ్చిందా లేదా? నాకు భగవంతుడిని చూసేటటువంటి అవకాశం ఉందా లేదా? అర్జునుడు లాంటి వాడే అన్నిసార్లు భగవంతుడు కనిపించినా కూడా పక్కనే భగవంతుడు ఉన్నాడని ఎన్నో ఉదాహరణల ద్వారా తెలిసినప్పటికీ కూడాను దివ్య చక్షువులు ఇచ్చే వరకు, భగవంతుడి రూపాన్ని చూసే వరకు ఎమోషనల్ కాలేదు. కాబట్టి ఏంటంటే మనకు ఆ దివ్య చక్షువులు రావాలి అంటే ముందు మన లోపల ఎంత మార్పు రావాలి, మన లోపల ఎంత పరిణతి రావాలి అనే విషయాన్ని గుర్తించాలి. ఆ పరిణతి తేవడం కోసమే మనకేంటంటే రకరకాల మార్గాలు ఇచ్చారు. ఆ మార్గం లోపల ఇగో ఈ వేదాలలో ఇచ్చినటువంటి ఈ వేద సారాన్ని అర్థం చేసుకోవడము, ఈ వేదాలని ముందు మనం చదవడం ద్వారా, ఈ వేదాలలో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి విషయాలను మనం తెలుసుకోవడం ద్వారా
మనం ఏంటంటే మెల్లమెల్లగా ప్రకృతి శక్తులను అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ శ్రీ అంటే లక్ష్మి అని అనుకుంటాం. లక్ష్మి అనగానే ఏమిటి? ముందుగా లక్ష్మి అంటే డబ్బు అనుకుంటారు అంతే. ఫస్ట్ మనం అనుకునేది ఒకటే మాట. లక్ష్మి అంటే ఎవరు అంటే డబ్బు. కానీ లక్ష్మి అంటే డబ్బు కాదు. ఆరోగ్యం, ఆనందం, సంతానం, కీర్తి ప్రతిష్టలు, ధర్మము, విజయం, ఇలా ఇవన్నీ రకరకాల మంచి లక్షణాలు కలిపితే స్త్రీ. అంతేగాని మనం స్త్రీ అనగానే డబ్బు అని చెప్పేసి అనుకుంటున్నాం. అదే విధంగా మనం చాలా చోట్ల అలక్ష్మి అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. లక్ష్మికి వ్యతిరేక పదం. అందులోపల మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అంటే అసూయ కావచ్చు, దరిద్రం కావచ్చు, లోభం కావచ్చు, చెడు విషయాలన్నీ కూడా ఇక్కడ. కాబట్టి శ్రీ సూక్తం లోపల ఏం చెప్తుంది అంటే, నాకు డబ్బు కావాలి అని చెప్పేసి శ్రీ సూక్తం చేసే వాళ్ళు కాదు. నా లోపల దుర్గుణాలను పోగొట్టి సద్గుణాలను అందించడానికి కోసం నేను చేసేటటువంటి పారాయణమే శ్రీ సూక్తము. ఒక్కసారి ఇది అర్థం కాని వాళ్ళు అడుగుతారా? ఇప్పటి వరకు నేను చెప్పిన ఉపోద్ఘాతంలో 10 నిమిషాలుగా చెబుతున్న ఉపోద్ఘాతంలో అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడుగుతారా? సోహం చెప్పరండి ఒకసారి. ఉమ్? సోహం అని చెప్పారు ఇందాక, అది చెప్పరా ఒకసారి? స హ ఈ శ్రీ సూక్తము మనకు హ అనే హిరణ్య అని చెప్పి స్టార్ట్ అవుతుంది. పురుష సూక్తం లోపల సహస్ర శీర్ష అంటే సహస్రతో స్టార్ట్ అవుతుంది. స అది సాతో స్టార్ట్ అవుతుంది, ఇది హాతో స్టార్ట్ అవుతుంది. అవునా? సాకి ఓంకారంలోని ఓ తగిలించండి, సో అవుతుంది. హాకు మిగిలిపోయినటువంటి అం తగిలించండి, హమ్ అవుతుంది. సోహం అంటే అదే నేను, ఆ భగవంతుడే నేను, ఆ భగవంతుడే నేను. అంటే శ్రీ సూక్తము పురుష సూక్తము కలిపి నేర్చుకోవడం ద్వారా మనం ఏమర్థం చేసుకుంటున్నామంటే, మనము భగవంతుడి యొక్క స్వరూపులము అని అర్థం చేసుకుంటున్నాము. మనము ఎవరో కాదు, మనం ఏదో అల్పులము కాదు. సాధన చేయగా మనము భగవంతులం అవుతాము. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అంటారు. కృషి ఉంటే మనిషి దేవుడు అవుతాడు అని చెప్పేసి చెప్పేటటువంటిది సోహం. సహ అహం. సహ వాడు, అహం నేను, వాడే నేను. ఎవరు వాడు? పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మనే నేను అని చెప్పడానికి ఒక పురుష సూక్తం, ఒక స్త్రీ సూక్తం. ఆ పురుష సూక్తం సాతో ప్రారంభం అవుతుంది, స్త్రీ సూక్తం హాతో ప్రారంభం అవుతుంది. వేదం చెప్పేదేంటి? ఓంకారం. వేదం యొక్క సంక్షిప్త రూపంని ఓంకారము అంటారు. ఓంకారం యొక్క విశదీకరింపబడినటువంటి రూపాన్ని వేదం అంటారు. సింపుల్. సో కాబట్టి వేదము, ఓంకారము రెండూ కూడా ఒకటే. ఒకటి చిన్నగా చెప్పినప్పుడు, ఒకటి పెద్దగా చెప్పినప్పుడు. ఈ సోహం అనుకోవడం ద్వారా ఏమవుతుందంటే, నేను భగవంతుడిలో భాగాన్ని అనే సత్యాన్ని మనం నిరంతరము గుర్తించడం వల్ల అవుతాం. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పటి వరకు చెప్పుకున్న 10-15 నిమిషాల ఉపోద్ఘాతంలో వండర్ఫుల్. సో శ్రీ సూక్తంలో మనం తెలుసుకున్నదంతా కూడా ఒకటే. ఇదేదో మనకు ఒక స్త్రీ ధనం కోసమో ధాన్యం కోసమో పూజించేటటువంటి ఆవిడ కాదు. ఆవిడే ప్రకాశం. ఈ ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి వెలుతురు, సూర్యుడు ఏదైతే అనుకుంటామో ఆ సూర్య ప్రకాశము ఒకటైతే, నా హృదయంలో ఉన్నటువంటి ప్రకాశం కూడా భగవంతుడే. ఆవిడే మనందరికీ కూడా జీవనాధారమైనటువంటి జలం. అవును, నిజమే. జలంలోనే మనకి ప్రపంచమంతా కూడా ఉద్భవించింది. సాగరంలోంచి ఈ ప్రపంచమంతా కూడా అమృత మథనం చేసినప్పుడు ఎన్ని గొప్ప విషయాలు ఉదయించాయి. కాబట్టి మనకు ముఖ్యమైనటువంటిది జీవనాధారం నీరు. అదేంటి సార్, ఇన్ని ఉండగా మీరు జీవనాధారం నీరు అని ఎలా చెప్పగలరు అంటే, మన వాళ్ళు పరిశోధన జరిపినప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఏ గ్రహం పైన నీళ్లున్నాయా లేదా చెక్ చేస్తారు. నీళ్లున్నాయి అంటే అక్కడ జీవులు నివసించడానికి అనువైనటువంటి ప్రదేశము అని చెప్పేసి నిశ్చయించడానికి అన్నమాట. కాబట్టి నీరు అనేటటువంటిది మెయిన్ జీవనాధారం. ఆ జీవనాధారం ఎవరు? మళ్ళీ భగవంతుడే. శ్రీ సూక్తంలో మనం తెలుసుకుంటున్నది అమ్మవారిని జలం రూపంలో కూడా తెలుసుకున్నాం. గంధ ద్వారా అది ఇదని తెలుసుకున్నాం. అప్పుడు గంధం ఎక్కడి నుంచి వస్తుంది మనకు? భూమి నుంచి. గంధం అంటే వాసన. గంధం అంటే మనం వాడే గంధం కాదు. గంధం అంటే వాసన. ఎక్కడి నుంచి వస్తుంది? భూమి యొక్క లక్షణం. ఆ భూమి లోపల పోషక శక్తులను ఇచ్చేది ఎవరు? శ్రీ. అది కూడా అమ్మవారే. ఈ సృష్టి శక్తిని కమలం రూపం లోపల చూపిస్తారు. అంటే ఏంటి? ఈ సృష్టి మొత్తము ఆ కమలంలోంచి వచ్చింది అని చెప్పి చెప్పడానికి. అంటే సృష్టి మొత్తం జరుగుతున్నది ఆవిడ నుంచే, ఆయన నుంచే అని అనుకోవచ్చు. అదే విధంగా ఈ ప్రపంచం అంతా కూడా ఆనందకరమైనటువంటిది, సంతోషకరమైనటువంటిది. అంటే బంగారం రంగుతోనే ఆవిడని మాటకి పోలుస్తూ ఉంటారు. మనం ఇప్పటివరకు నేర్చుకున్న 11 మంత్రాల్లో అన్ని కూడా మనం ఇవే నేర్చుకున్నాం. ఏంటి? హిరణ్యం అని తెలుసుకున్నాము, పద్మమాలిని అని తెలుసుకున్నాము, కమలంతో పోల్చాము. కమలం అంటే ఏంటి?
నువ్వు బురదలో ఉన్నప్పటికీ కూడా ఆ బురద నీకు అంటదు, అందులోంచి పవిత్రంగా బయటికి రావాలి. సో భగవంతుడికి మనం చేసే కర్మలేవి అంటవు అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకో. అంటే కర్మ చెయ్యాలి, కానీ ఆ కర్మ యొక్క ఫలితాలు మనకు అంటకూడదు. అంటనట్టుగా జీవితంలో వెళ్ళిపోతూ ఉండాలి. పద్మపత్ర మివాంభస అని చెప్పేసి మనం భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం. అదే ఇక్కడ కూడా తెలుసుకోవడం. హిరణ్య వర్ణాం హరిణీం అని మనం ఏదైతే తెలుసుకుంటాం అంటే దాని ద్వారా ప్రకాశవంతమైనటువంటి శక్తి సూర్యుడి నుంచి మొదలెట్టి మన భూమి మీద ఉన్నటువంటి చెట్ల వరకు ఉన్నటువంటి ప్రతి ప్రకాశము ఆ భగవంతుడే అని చెప్పి చెప్తున్నాం. ఆ భగవంతుడు ఎవరు? శ్రీ సూక్తంలో అమ్మవారి రూపంలో కూడా తెలుసుకుంటున్నాం. ఒక్కసారి అడగండి, ఏమైనా డౌట్ ఉందా ఈ ఒక్క నిమిషంలో చెప్పిన మాటలలో? ఎందుకంటే చాలా రోజులు అయింది కదా, అందుకని రివిజన్ చేయిస్తున్నాను, అంతే, ఏం లేదు. ఓకే, తర్వాత మనము క్షుత్ పిపాస ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నాం. వీటన్నిటి ద్వారా మనకేం తెలుస్తుంది? మనకున్నటువంటి దరిద్రం పోగొట్టేది, మనకున్నటువంటి ఆకలి తీర్చేది, మనకున్నటువంటి దాహాన్ని తీర్చేది, మనకున్నటువంటి దుఃఖాన్ని తీర్చేది భగవంతుడని. సో ఇప్పుడు శ్రీ అంటే కేవలం డబ్బు అని ఎలా అనుకుంటావు? శ్రీ అంటే కేవలము నా ఇల్లేదో సుఖంగా ఉండాలి అని ఎలా అనుకుంటావు? ఎన్ని రకాల లక్షణాలు కలగాలి. దరిద్రం అంటే ఏమిటి? డబ్బు లేకపోవడం దరిద్రం కాదు, భగవంతుడి విషయాలను అర్థం చేసుకోలేకపోవడము దరిద్రం. అంటే మనలో కరుడుగట్టుపోయినటువంటి అజ్ఞానం, మనకు కొన్ని జన్మలుగా అజ్ఞానం కరుడుగట్టుకుపోయి ఉన్నది. అసూయ, ఎవరైనా బాగుపడుతుంటే అసూయ, ఎవరి గురించైనా చెడు చెప్పాలనేటటువంటిది, నేను గుర్తింపు రావాలి అనేటటువంటి పిచ్చి కోరికలు, అందరి దగ్గర మోసం చేసైనా సరే డబ్బు తీసుకుందాము అని. మన మనస్సు ఎన్ని చెడ్డ పనులు చేయిస్తుందో తెలుసా? ఎన్నో చెడ్డ పనులు చేయిస్తుంది. ఒక వస్తువు మనది పాడైపోయింది అనుకోండి, అక్కడ అలాంటి వస్తువులే ఒక 4 పెట్టున్నాయి. మనం ఏం చేస్తాం? మన వస్తువు అక్కడ పెట్టేసి మంచి వస్తువు తీసేసుకుంటాం. ఈ చెడ్డ వస్తువు ఎవరికో ఒకటికి వెళ్ళిపోని అని అనుకుంటాం. ఇలాగా మనం ప్రతి చోట కూడా మోసం చేస్తాం. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో అయితే 3 నెలల పాటు వస్తువులను రిటర్న్ చేయొచ్చు. మన వాళ్ళు అమెరికాలో లాంటి డెవలప్డ్ నేషన్స్ లో ఎన్ని వస్తువులను రిటర్న్ చేసేసే వాళ్ళు, వాడుకొని రిటర్న్ చేసిన వాళ్ళు ఎంతమందో. సో ఇవన్నీ కూడా చెడు పనులు. మనం చెడు పనులు చేస్తూ ఇవన్నీ చెడు అని అనుకోము. పర్వాలేదులే ఏమైంది అనుకుంటాం. ఎవరికో ఒకటి రావాల్సిన చోట 2, 3 కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు జనాలు. పుస్తకాలు ఇచ్చే దగ్గర అక్కడ ఇక్కడ అక్కడ. మన మా అమ్మగారి దానికి పుస్తకాలు ఇవ్వడానికి పెట్టాము. గమని ఏంటంటే వచ్చిన వాళ్ళకంటే కూడా పుస్తకాలు ఎక్కువ తీసుకెళ్లిపోయారు జనాలు. మా అంతటి మేము ఇచ్చినవి ఎక్కువ, అవి వదిలేస్తే జనాలు చెప్పకుండా పట్టుకుపోయినవి ఎన్నో. అంటే చిన్న చిన్న వాటి దగ్గర కూడా లోభానే. మరి ఇంత చేసి వాళ్ళు చదివే వాళ్ళైతే పర్వాలేదు, చదవని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అందులో. ఎవరు అనేది ఫ్రెండ్సా బంధువులా అనేది నేను చెప్పలేకపోతున్నాను, కానీ చెప్తున్నానంటే ఏంటంటే జనాల లోపల ఈ లోభం, ప్రతి చిన్న దాంట్లో లోభం వచ్చేస్తుంది. నాకేదో కావాలి, ఏం చేసుకుంటావు ఇంట్లోపల? ఎన్ని పోగు చేసుకుని ఏం చేసుకుంటావు? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే దరిద్రము అంటే నీకు వస్తువులు లేకపోవడము దరిద్రం కాదు. వస్తువులు యాక్చువల్ గా లేకుండా ఉంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆ దరిద్రం ఏదైతే క్షుత్ పిపాసం అలాం జ్యేష్ఠం ఏదైతే మనం చెప్పుకుంటున్నామో దాని ప్రకారం ఏంటంటే మన లోపల అజ్ఞానాన్ని పోగొట్టాలి, అసూయను పోగొట్టుకోవాలి, లోభం పోగొట్టుకోవాలి, కోపం లాంటివి ఉంటే పోగొట్టుకోవాలి. ఇవి పోగొట్టుకున్నప్పుడు మాత్రమే మనకు శ్రియం 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 అని ఒక 30 సార్లు వచ్చింది మనకు. ప్రతి శ్లోకంలో ఎక్కడో ఒక చోట శ్రియం అని వచ్చింది. శ్రియం ప్రియం అని 2 పదాలు చెప్పాను. ఎవరైనా దానికి జవాబు చెప్తారా? ఏంటి శ్రియం అంటే ఏంటి, ప్రియం అంటే ఏంటి? మనము ఏం చేసుకుంటున్నామంటే ఇప్పటి వరకు తెలుసుకున్న వాటిని కొద్దిగా రివిజన్ చేసుకుంటున్నాం. కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు, సిగ్గుపడవద్దు, అడగాలి. తెలిసిన వాళ్ళు జవాబు చెప్పండి. ముందు శ్రేయంకి ప్రియంకి తేడా చెప్పగలరు ఎవరైనా చెప్పాలి. మంచిది, ప్రియం అంటే ఇష్టమైనది. తేడా ఏముంది? ఉదాహరణతో చెప్పండి. మంచిదే కదా. ఇష్టమైనది అంటే మన పర్సనల్ ఇష్టం సార్. ప్రియమైనది అంటే అందరికీ ప్రియమైనది. శ్రేయస్కరమైనది అండి శ్రేయం అంటే. మాధవ్ గారు మళ్ళీ ఒకసారి చెప్పండి. మీరు చెప్పింది మిమ్మల్ని మీరే కాంట్రాడిక్ట్ చేసుకున్నారు. శ్రియం అంటే మంచిది, ప్రియం అంటే ఇష్టమైనది. కరెక్ట్. ఇప్పుడు పద్మ గారు ఏం చెప్పారు? వినపడలేదు సార్, నెట్ సరిగా లేదేమో, వినపడలేదు. అయినా పోలే, నో ప్రాబ్లం. సూర్యశ్రీ చెప్పండి. శ్రేయం అంటే మనం ఇప్పుడు మెడిసిన్ వేసుకుంటే అది మనకి ఆరోగ్యం బాగుపడుతుంది, కానీ అది టేస్ట్ బాగుండదు. అది మనకి శ్రేయస్సు కలిగించేది. ప్రియం అనేది మనకి అనారోగ్యం కలిగించేది, కానీ మనకి అది టేస్ట్ బాగుంటుంది, మనకి అది తినాలి అనే ఒక కోరిక తప్ప అది ఆరోగ్యం పాడవుతుంది. ఏదైనా కొంచెం బయట ఫుడ్ కానీ ఏమైనా
అది ప్రియం, ఇది ఏమో శ్రియం. వెరీ గుడ్, బాగా చెప్పారు. అర్థం కాని వాళ్ళు అడుగుతారండి ఎవరైనా? ఇప్పుడు మీరు విన్నారు కదా, కొత్త వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఒకసారి అడుగుతారా? మళ్ళీ సిగ్గుపడద్దు, ఎందుకంటే ఇవి కొన్ని ఇంపార్టెంట్ పదాలు కదా. మనం ఒకటే గుర్తుంచుకోండి, ఎందుకు ఇవన్నీ సులభ భాషలో నేర్చుకుంటున్నాం? ఎవరైనా చెప్పగలరా? మనం గ్రాంధికం పెట్టేసేసి కన్ఫ్యూజ్ చేయకుండా సులభ భాషలో ఎందుకు నేర్చుకుంటున్నాం వేదాలు? కష్టంగా నేర్పించచ్చు కదండి వేదాలు. అర్థం చేసుకొని దాన్ని ఫాలో అవడానికి. అది ఆ రెండో పాయింట్, ఫాలో అవడం. సులభ భాషలో ఉంటే తప్ప అర్థం కాదు, అర్థమైతే తప్ప నువ్వు ఆచరించలేవు. కాబట్టి ఎందుకు ఇంత సులభమైన భాషలో వెళ్తున్నాం? ఒక్క పదము కూడా నేను మాట్లాడే దాంట్లోపల గాని, మనము మాట్లాడుకునే వాటిలో గాని ఒక్క పదం అర్థం కాకపోయినా ఆపేయవలసినటువంటి బాధ్యత మీదే. ఎందుకోసం అంటే నేను వీలైనంత వాడుక భాషలో చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాను. అయినప్పటికీ కూడా ఎక్కడైనా ఒక కష్టమైన తెలుగు పదాలు వచ్చాయనుకోండి, ఆపేయండి, ఈ పదం మాకు అర్థం కాలేదు అని. లేకపోతే ఇది జ్ఞానము, ఇది అర్థం చేసుకో. అండ్ ఇంకోటి చెప్తున్నా, జ్ఞానం వచ్చి కూడా మేము మారం సార్ అన్న వాళ్ళు వద్దు, అసలు ఇందులోకి రావద్దు అని చెప్తున్నా నేను. ఎందుకంటే మారాలనే కోరిక బలంగా ఉన్న వాళ్ళే ఇందులో ఉండాలి. ఎందుకంటే ఇది మామూలు జ్ఞానం కాదు, ఇది అమోఘమైనటువంటి జ్ఞానము, భగవంతుడు దగ్గరికి మనల్ని చేర్చేది. ఈ సాధనలో మనం కొద్ది దూరం వెళ్ళినా చాలు, ఇంకా అప్పుడు బెంగలేదు తెలుసా. వచ్చే జన్మలో బర్త్ రిజర్వ్ చేసుకున్నట్టే తెలుసా, వచ్చే జన్మలో మంచి బర్త్ రిజర్వ్ చేసుకున్నట్టే. చక్కగా మనము ఫస్ట్ ఏసీలో వెళ్ళిపోవచ్చు అన్నమాట అప్పుడు. అలా గుర్తుంచుకోండి. శ్రేయం ప్రియం అందరికీ అర్థమైనట్టేనా? ముందుకెళ్ళిపోనా? ఓకే. కమలం పువ్వు, మాటకి కమలం పువ్వు చెప్పుకుంటున్నాం. ఎందుకని? కమలం పువ్వు అంటే ఆధ్యాత్మిక చెప్పుకున్నాం కదా. అదే ఏంటంటే బేసికలీ మల్లెల్లో పుట్టినప్పటికీ కూడా దానికి మలిన తగలదు, అంటే అంటనట్టుగా ఉండడం అనేది తెలుసుకున్నాం. తర్వాత ఇంకోటి ఏంటి, గంధద్వారం అనేది అయితే మనం ఇందాక తెలుసుకున్నాము, భూమి రూపం లోపల తెలుసుకున్నాము. అదిగాక ఈ ప్రపంచంలో మనం తినేటటువంటి ప్రతి పదార్థము భూమిలోంచి వచ్చింది. ఆ భూమిలోంచి వచ్చింది అంటే అది పోషక శక్తి. ఆ పోషక శక్తి ఇవన్నీ కాక ఏమవుతుంది, మనకు శరీరం లోపల అరిగించే శక్తి కూడా, అంటే వైశ్వానర శక్తి కూడా అదే. ఎందుకంటే ఈ శరీరం కూడా తయారయ్యేది ఏంటి, ఎక్కువ శాతము మనకు మట్టితోటే తయారైంది. కాబట్టి ఈ శరీరంలో అరిగించుకునే శక్తి కూడా భగవంతుడే. సో శ్రీ సూక్తం అంటే ఏంటయ్యా అని ఎవరన్నా అడిగితే డబ్బు అని చెప్పకండి, ఇన్ని రకాలు చెప్పండి. నాలో పోషక శక్తి, నాలో అజ్ఞానం పోగొట్టే శక్తి, నా లోపల మలినం లేకుండా, మలినంలో పుట్టినప్పటికీ కూడా మలినం అంటకుండా శక్తినిచ్చేటటువంటిది, నా లోపల కామ క్రోధాలు పోగొట్టేటటువంటిది శ్రీ, నా లోపల మంచిని పెంచేటటువంటిది శ్రీ. శ్రీ అంటే ఎన్ని అర్థాలు చూసుకోండి. శ్రీ సూక్తంలో ఏం నేర్చుకున్నావయ్యా అంటే, నా ఇంట్లో ఆవులు తీసుకురా, నా ఇంట్లో గుర్రాలు తీసుకురా అంటే చచ్చూరుకుంటారు. గుర్రాలు మీ అపార్ట్మెంట్ లో పెట్టుకుంటే అయిపోయినట్టే పని. కాబట్టి శ్రీ అంటే ఇన్ని అర్థాలు తెలుసుకోండి. తాత్విక చింతన మనం చేస్తున్నది, తాత్విక చింతన. ధనం కూడా మనం ధర్మబద్ధంగా చేయాలి. మధ్య లోపల ఒక చోట మనము తెలుసుకున్నాం ఏమని, ఇది నేను ధర్మ సంపాదించేలాగా చెయ్యవో భగవాన్ అని చెప్పి అడగడం. నువ్వు నాకు గనుక సరిగా సహాయం చేస్తే నేను ధర్మబద్ధంగా సంపాదిస్తాను, నాకు అన్ని అలా వచ్చి పడిపోవాలి నాతోటి అని అనట్లేదు. నేను కష్టపడతాను, దానికి తగ్గటువంటి చక్కటి ఫలితాన్ని ఇవ్వు అని చెప్పి దేవుడిని ప్రార్థించడం. ఎంత బాగుంది చూడండి. అంటే నేను అదే చెప్తున్నాను, ఈ శ్రీ సూక్తంని మీరు ఎవరి దగ్గరన్నా విన్నారో, ఎట్లా విన్నారో నాకు తెలియదు, కానీ నేను చెప్పిన ఈ 5-6 పాయింట్లు మళ్ళీ ఒకసారి చెప్తా. అందరూ రాసుకునే వాళ్ళు రాసుకోండి, రాసుకునే వాళ్ళు తర్వాత అయినా రాసుకోండి. ముందు శ్రీ అంటే మనకు జరిగే మంచి, అలక్ష్మి అంటే మనకు జరిగే చెడు. మన లోపల ప్రకాశం కావచ్చు, భూమిలోని పోషక శక్తి కావచ్చు, ఆధ్యాత్మిక వెలుగుదల కావచ్చు, ఆధ్యాత్మిక పరిణతి కావచ్చు. తర్వాత మనకు ఈ కమలం పువ్వుది చెప్పుకున్నప్పుడు ఏదైతే చెప్పుకున్నామో, మలినాలన్నీ మనకు అంటకుండా, మనకు అంటే అంటనట్టుగా ఉండే వైరాగ్య భావన కావచ్చు, శరీరంలో మనకు శరీరంలో మన పోషణ శక్తి కావచ్చు, శరీరంలో మనం తీసుకున్న తర్వాత అరిగించుకునే శక్తి కావచ్చు, ఇవన్నీ కూడా శ్రీ. వీటన్నిటికీ కావలసినటువంటిది ఏంటి, ధర్మం. ఆ ధర్మం ఆచరింప చేసేటటువంటి శక్తి కూడా శ్రీ. లక్షణ శక్తి, అన్ని రకాల లక్షణాలకు, జ్ఞానం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఆ లక్షణాలన్నిటికీ కూడా కావలసినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో భగవంతుడి యొక్క చైతన్య శక్తి. శ్రీ అంటే ఏంటి, ఒకసారి రిపీట్ చేయండి ఒక నలుగురు. భగవంతుడి యొక్క చైతన్య శక్తి. ఇంకో ముగ్గురు నలుగురు రిపీట్ చేయండి. ధర్మం ఆచరింప చేయగలిగే శక్తి. ధర్మము ఆచరింప చేయగలిగే చైతన్య శక్తి, భగవంతుడి యొక్క చైతన్య శక్తి. చెప్పండి ఇంకొక ఇద్దరు ముగ్గురు ఎవరైనా ప్లీజ్. శ్రీ అంటే ధర్మము ఆచరింప చేయగలిగే
చైతన్య శక్తి. ధర్మాన్ని ఆచరింపజేసే ఒక చైతన్య శక్తి. చెప్పండి, ఒక ముగ్గురు నలుగురు రిపీట్ చేయండి. మీకు అది గుర్తు ఇక్కడ గుర్తుకుపోవాలి అది. ఇంకెవరన్నా చెప్పండి. ధర్మాన్ని ఆచరించే చైతన్య శక్తి. ధర్మాన్ని ఆచరించే చైతన్య శక్తి. ధర్మాన్ని ఆచరింపచేసే చైతన్య శక్తి. వెరీ గుడ్. సో ఇప్పుడు శ్రీ సూక్తం ధర్మాన్ని ఆచరించేలా చేసే చైతన్య శక్తి. నీ పేరు చైతన్యనే కదా, అందుకోసం అదే శక్తి అన్నమాట. సో ఇవాళ మీరు పంపించింది బాగుంది. అష్టాంగ యోగాల మీద మీరు పంపించారు కదా నోట్స్, చక్కగా రాశారు. గాడ్ బ్లెస్ యూ. మంచిగా ఉంది చైతన్య. సో ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాము? ధర్మాన్ని ఆచరింప చేయాలి అంటే మనం ఏంటంటే, దేవుడా నేను తప్పుదారిలో ఉండకూడదు, నేను వెళ్ళాల్సినటువంటిది సరైనటువంటి దారి. కాబట్టి ఆ సరైనటువంటి దారిలో వెళ్తాను, దానికి కావాల్సిన శక్తిని నాకు ఇవ్వు. ఎంత చక్కగా ఉంది. ఎవరైనా శ్రీ సూక్తం ఏంటి అని అడిగితే ఇవన్నీ మీరు చెప్పాలి. ఇన్ని గొప్ప విషయాలు నేర్చుకున్నాం మేము. ఇది నా ఒక్కడి ఉపయోగం కోసమే కాదు, నేను లోకహితం కోసం ఉపయోగించుకుంటున్నాను, లోకహిత ప్రయోజనానికి ఉపయోగించుకుంటున్నాను. అందుకే సర్వే భవంతి సుఖినః ఇవన్నీ మనం ఎందుకంటాము? ఎందుకంటే ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మనకే కాదు, మనతో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా? ఈ అసూయ, ద్వేషము ఇవన్నీ ఉండవు. అంతా కూడా వసుధ ఏక కుటుంబము, వసుధైక కుటుంబము. అంటే ఈ ప్రపంచంలో ఉన్నవారంతా కూడా ఒకే కుటుంబానికి చెందినవారు. అంటే మనమంతా వేరు వేరు కాదు అని అర్థం చేసుకోండి. దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడం అంటే అదే. నేను ఎన్నోసార్లు మీ అందరికీ చెప్పాను ఒక మాట. మనకి ఎవరి మీద కోపం వస్తే ఏం చేయాలండి? ఎవరైనా జవాబు చెప్పండి. దూరంగా వెళ్ళిపోవాలి. అంతే, దూరంగా వెళ్ళాలి. ఎప్పటి వరకు దూరంగా వెళ్ళాలి? మనకు పూర్తి స్థాయి పరిణతి వచ్చినప్పుడు ఇంకా పర్వాలేదు, ఎలాంటి వాళ్ళ మధ్యలో కూర్చున్నా ఏం కాదు. కానీ మనకు పూర్తి స్థాయి పరిణతి వచ్చే వరకు మనం ఏం చేయాలి? ఎక్కడైనా మనకు నచ్చని పరిస్థితులు, ప్లీజ్ ఇది అందరూ ఇట్లా గట్టిగా బిగించుకోండి, చేతులు గట్టిగా బిగించుకోండి, మ్యూట్ లో పెట్టుకోవాలి అందరూ. గట్టిగా బిగించుకోండి చేతిని. ఏమనుకుంటారంటే, నాకు నచ్చని పరిస్థితులు ఎదురైనప్పుడు, నాకు నచ్చని వ్యక్తులు ఎదురైనప్పుడు మెల్లగా పక్కకు తప్పుకోవడానికి ప్రయత్నం చేయండి వీలైనంత వరకు. ద్వేషించద్దు, ఎందుకంటే ద్వేషించేస్తే మళ్ళీ శ్రీకృష్ణుడు అన్నట్టుగా అవతల వాళ్ళలో కూడా ఉన్నది నేనే కదా అంటున్నాడు. కాబట్టి ద్వేషించకండి, దూరంగా వెళ్ళిపోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాము? నీళ్లు తాగాలి, దాహం తీరాలి. మోరిలో నీళ్లు తాగినా కూడా దాహం తీరుతుంది. ఓకే, ఆర్ఓ నీళ్లు తాగినా దాహం తీరుతుంది. మనం ఆర్ఓ నీళ్ళే తాగుతాం, ఎందుకంటే కాస్త కల్మషం తగ్గించుకొని తాగుతాం. అదే విధంగా మీకు నచ్చని జనాలుంటే వాళ్ళపైన నేరాలు చెప్పడమో, వాళ్ళపైన చాడీలు చెప్పడమో చెయ్యకండి. కనీసం 45 ఏళ్ళు దాటిన వాళ్ళని తప్పు చేయకండి. సరే, అంతకంటే ముందున్న వాళ్ళు చెయ్యమని నా ఉద్దేశం కాదు, కానీ తగ్గించుకోండి. ఎవరైతే ఇలా పాటించిన వాళ్ళు ఉంటారో వాళ్ళ జీవితంలో కొన్ని రోజులు చూడండి, మీరు ఒక 2 నెలల్లో మీరు మార్పు రాకపోతే నేను చెవి కోసుకుంటా. చిన్న చిన్న వాటిలో చెరి వస్తుంది. సో ఇటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆవిడని మనము మాట మాటికి అనపగామిని అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైన పదాలను నేను నిర్వచిస్తున్నాను. 11 శ్లోకాలలో మనం నేర్చుకున్నటువంటి కొన్ని పదాలను నేను చెప్తున్నాను. అనపగామిని అంటే నన్ను ఎప్పటికీ విడవనటువంటి లక్ష్మి. ఎప్పటికీ విడవనటువంటి ఏంటి? నాకు డబ్బు ఉండాలనా? కాదు, ధర్మగుణం, నా లోపల మంచితనం ఎప్పటికీ ఉండాలి. సో అనపగామిని, అపగామిని, నా ప్లస్ అపగామిని, నా అపగామిని, దీన్నే అనపగామిని అంటారు. అంటే నన్ను ఎప్పటికీ వదలనటువంటి పవిత్రమైనటువంటి చైతన్య శక్తి అని అర్థం చేసుకోవాలి. అంతేగాని అనపగామిని అంటే నాకు డబ్బు ఎప్పుడు పోకుండా ఉండాలి నా ఇంట్లో అనేది కాదు. శ్వాస తీసుకున్నాము అంటే శ్వాస వదలాల్సిందే. డబ్బు సంపాదించాము అంటే ఖర్చు పెట్టి తీరవలసిందే. ఖర్చు పెట్టకుండా ఉంటే ఏమైపోతాం? లావ్ అయిపోతాం. అవునా? సో సినిమాలో చెప్పినట్టుగా. కాబట్టి ఏంటంటే ఎప్పటికీ కూడా మన అంతరంగ శాంతి, సత్సంగం, భజనలు, భగవత్ యొక్క అనుభూతి, ఇవన్నీ ఏవైతే ఉంటాయో మనకు శ్రేయాన్ని కలిగించేవని ఇందాక చెప్పుకున్నామో, ఆ శ్రేయాన్ని కలిగించినవి ఏవి కూడా మనల్ని వదిలి వెళ్ళకూడదు. అనపగామిని అంటే ఏంటంటే మన లోపల ఉన్నటువంటి గొప్ప అనుభూతులు, మంచితనాలు, ఇవన్నీ మనం ఎప్పుడూ వదిలేయద్దు. వాళ్ళు అంటారు చూడు, దేవుడా నాకు ఏమన్నా చేయి నువ్వు, కానీ నీ మీద భక్తి మాత్రం పోగొట్టకుండా ఉంచు అని అంటారు. అవునా? అది అనపగామిని.
ఒక్కసారి అనపగామిని అంటే అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడుగుతారా? చేయలేపుతారా? కష్టమైన పదం ఇది. మళ్ళీ ఒకసారి చెప్పమన్నా చెప్తాను, సిగ్గుపడద్దు. మళ్ళీ ఒకసారి చెప్తారా? నన్ను వదలనటువంటి తల్లి అని చెప్తున్నాం. నన్ను వదలద్దు. ఏం వదలద్దు? డబ్బా, లేకపోతే ఆస్తులు అంతస్తులా? కాదు. నా లోపల ఉన్నటువంటి ధర్మ ప్రవర్తన, నాలో ఉన్నటువంటి సరైనటువంటి ధర్మాచరణ, అవి నన్ను వదలద్దు. అంటే ఏంటి? నా ఇంటర్నల్ పీస్. నా ఇంటర్నల్ పీస్ అంటే నేను లోపల చాలా ప్రశాంతంగా ఉండాలి. బయట నేను ఇదెందుకు చేయలేదురా, అదెందుకు చేయలేదురా అన్నప్పటికీ లోపల నేను ప్రశాంతంగా ఉండగలగాలి. సత్సంగం. సత్సంగం అంటే ఏంటి? మనకు అనుగుణంగా, మనం వెళ్తున్న ఆధ్యాత్మిక మార్గానికి అనుగుణంగా ఉన్న జనాలతో ఉండడంలో తప్పు లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం ఎవరితో పడితే వాడితో ఉంటే వాడు ఏం చేస్తాడు? మీరు ఒక రకంగా ఆలోచిస్తారు, వాడు ఒక రకంగా ఆలోచిస్తారు. మీరేమో ఆలోచన కావాలంటారు, వాడేమో బట్టి కొట్టాలంటాడు. మీ ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తే ఇద్దరు ఒకరికొకరికి డేంజర్. కాబట్టి సత్సాంగత్యము అంటే ఏంటంటే, అందరూ ఒకే, మీకు నచ్చి మీరు వెళ్తున్న దారికి సరైనటువంటి దారిలో మిమ్మల్ని కూడా మంచిగా తీసుకెళ్లే వారెవరైతే ఉంటారో వాళ్ళ సత్సంగం. ఆ సత్సంగాన్ని ఎప్పుడు వదలద్దు. ఇటువంటి వాళ్ళ వల్ల మనకేమవుతుందంటే భగవంతుడి యొక్క అనుభవము చాలా తొందరగా వస్తుంది. ఇది అనపగామిని. అనపగామిని. ఎవరైనా అనండి ఒక 2 సార్లు. అనపగామిని. అనపగామిని అంటే నన్ను వదిలిపెట్టినటువంటి ఆత్మజ్ఞానాన్ని నాకు ఇవ్వు. నేను ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, నాలోని అజ్ఞానం పోగొట్టుకోవాలి. కరెక్ట్. సో నన్ను వదలకుండా వెళ్ళేవేంటి? సత్సంగము, మంచితనము, ధర్మాచరణ, ఇవన్నీ ఏవైతే మనం ఇందాక తెలుసుకున్నామో, మన ఇంటర్నల్ పీస్ అనుకున్నాం ఇంగ్లీష్ లో. ఇంటర్నల్ పీస్ అంటే అంతరంగ శాంతి. ఇవన్నీ నన్ను వదలొద్దు అని చెప్పి. సో శ్రీ సూక్తం అనేది ఎంత గొప్పగా ఉందో ఇప్పుడు అర్థమైందా మీకు? ఎందుకు ఇన్నాళ్ళుగా, ఇన్ని రోజులుగా ఎందుకు ఇప్పుడు అందరూ ఒక్క వారంలో చెప్పేస్తారు? మనకు 9 వారాలు అయింది, ఇంకా ఇవాళ కూడా ఇంకొక శ్లోకం కూడా అయ్యేటట్టుగా లేదు. సో ఈ విధంగా ఏమైతుందంటే మనకు ఇక అన్ని వదిలేసిన తర్వాత భగవంతుడిని శ్రీ సూక్తంలో మనము యజ్ఞ స్వరూపంగా, భగవంతుడు అంటే ఇక్కడ భగవతి అనుకోండి మీరు, శ్రీ అంటే అమ్మవారు అని అనుకుంటున్నాం ప్రస్తుతానికి. కాబట్టి దేవుడికి లింగం ఉండదు, కేవలం మన యొక్క కన్వీనియన్స్ కోసము, మన యొక్క అవగాహన కోసం అనుకుంటున్నాం. ఏమంటే భగవంతుడు యజ్ఞ స్వరూపుడు. యజ్ఞో వై విష్ణువు అంటారు. యజ్ఞము అంటే ఏంటి? చేసే గొప్ప పనిని యజ్ఞము అంటారు. చేసే ఏ గొప్ప పని అయినా యజ్ఞమే. సో మనకు వేదాల లోపల ఏదైతే కాస్మిక్ ఎనర్జీ మనకు అంతటా వ్యాపించి ఉన్న చైతన్యం, అంతటా వ్యాపించి ఉన్న అంటే ఇక్కడుంది, 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 అక్కడుంది, అక్కడుంది, అన్ని చోట్ల ఉన్నది. ఈ వ్యాపించి ఉన్నటువంటి దివ్య చైతన్యం ఏదైతే ఉందో ఆ దివ్య చైతన్యాన్ని నేను మంచి పని చేయడం ద్వారా, యజ్ఞం అంటే మంచి పని, ఆ మంచి పనిని చేయడం ద్వారా నా లోపలికి నేను ఆహ్వానిస్తాను. ఒక్కసారి ఇది చాలా కష్టమైన పదము, చేయి గట్టిగా నొక్కుకోండి. ఇట్లా చూడండి, ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి. యజ్ఞము అంటే ఏంటి? మంచి పని. సింపుల్ మాటలో యజ్ఞం అంటే ఏంటండి? జవాబు చెప్తుండండి. యజ్ఞం అంటే ఏంటి? మంచి పని. మంచి పని. ఈ యజ్ఞము ఎందుకు చేస్తాం మనము? చుట్టూరా ఉన్నటువంటి ఏదైతే ఎనర్జీ చైతన్యం ఉందో దీన్ని కాస్మిక్ ఎనర్జీ అంటే అనొచ్చు, తప్పులేదు. ఈ కాస్మిక్ ఎనర్జీని స్త్రీ శక్తి అంటాము. స్త్రీ అంటే స్త్రీ శక్తి కాదు, స్త్రీ శక్తి, అమ్మవారి శక్తి. ఈ శక్తిని నా లోపలకు ఆహ్వానించడం ఏదైతే ఉందో అదే యజ్ఞం. ఇది మనకు ప్రతి శ్లోకంలో ఇప్పుడు నేను ఎంతో కష్టపడి ప్రతి శ్లోకంలో వచ్చినటువంటి ముఖ్యమైన పదాలు, శ్రీయం కావచ్చు, అనపగాని కావచ్చు, యజ్ఞ స్వరూపం కావచ్చు, పద్మపత్రము, కమలాలు, ఇవన్నీ కావచ్చు, చైతన్య శక్తి అనడము, వైశ్వానర శక్తి అనడము, గంధద్వార అనేటువంటి మాట అనడము, తర్వాత నీటి శక్తి లోపల అమ్మవారు ఉన్నది అనడము, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మనము ఈ శ్రీ సూక్తంలో చదువుకున్నటువంటి ముఖ్యమైన పదములు. ఇప్పుడు యజ్ఞము అనేటటువంటిది ఏదైతే అత్యంత ముఖ్యమైనటువంటిది ఉన్నదో, మా ఆవిడ మా ఇంట్లో ఉండాలి, అమ్మవారు మా ఇంట్లో ఉండాలి. ఓ కర్దమా, మీ అమ్మగారిని తీసుకుని మా ఇంటికి రా. ఓ చిక్లీత, నువ్వు అమ్మగారిని తీసుకొని మా ఇంట్లో వసతిగా ఉండు అని ఇలా మనము దాన్ని కథ రూపంలో కూడా తెలుసుకుంటాం. మంచిదే, తప్పేమీ లేదు. కాకపోతే దాని అర్థం కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా. దాని అర్థం ఏంటంటే, నేను ఒక యజ్ఞాన్ని ఆహ్వానిస్తున్నాను నాలోకి. చేయగట్టిగా పట్టుకోండి. ఒక మంచి పని చేయడానికి నన్ను నేను రెడీగా ఉన్నాను. నాలో సంసిద్ధం చేసుకుంటున్నాను. కరెక్ట్. అంటే ఏంటి? ఇప్పుడు అమ్మవారు నా దగ్గర ఉండాలి అంటే ఏంటి? నేను దానికి తగ్గటువంటి సాధన చేసుకుని నన్ను నేను సిద్ధంగా చేసుకుని అమ్మవారిని నేను ఆహ్వానిస్తున్నాను. కాబట్టి శ్రీ సూక్తం అనేటటువంటిది ఏదైతే అర్థం చేసుకుని చదువుతారో, మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా వినండి.
శ్రీ సూక్తమును అర్థం చేసుకుని చదువుతారో దీనిని ఆధ్యాత్మిక యజ్ఞం అంటారు. రాసుకోండి. శ్రీ సూక్తము అర్థం చేసుకొని పారాయణ చేస్తే, శ్రీ సూక్తము అర్థం చేసుకొని పారాయణ చేస్తే ఇదే ఆధ్యాత్మిక యజ్ఞము. చాలా ఇప్పటి వరకు మనం చెప్పిన శ్లోకాల సమ్మరీ అంతా అర్థమైనట్టేనా అందరికి? మొహమాట పడకుండా అడగండి. లాస్ట్ ఛాన్స్. ఇదే ఆధ్యాత్మిక యజ్ఞము. యజ్ఞము అంటే మంచి పని. నా లోపలికి నేను ఆహ్వానిస్తున్నాను. మీరు ప్రతి శ్లోకంలో ఆహ్వానించడం చూశారు కదా. ప్రతి శ్లోకం లోపల కూడా మనం అమ్మవారిని ఆహ్వానిస్తున్నాం. ఆ ఆహ్వానించడమే యజ్ఞము. అంటే ఇది ఆధ్యాత్మిక యజ్ఞము, స్పిరిచువల్ యజ్ఞము. ఆధ్యాత్మికత అంటే స్పిరిచువాలిటీ. సో ఇది మనము ఏదైతే అర్థం చేసుకుని దీన్ని పారాయణం చేస్తామో, పారాయణకు వచ్చే శక్తి వేదం కాబట్టి ఋగ్వేదంలో ఏది పారాయణ చేసినా శక్తి వస్తుంది. ఆ పారాయణ శక్తిని అర్థం కూడా చేసుకుని చదివితే విశ్వ చైతన్యానికి కనెక్ట్ అవ్వడం సులువు అవుతుంది. విశ్వ చైతన్యం అంటే ఏంటి? అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడి శక్తి. దానినే సా రా ఈ అంటాము, అంటే శ్రీ అంటాము. సా రా ఈ అంటే శ్రీ, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని మీనింగు. ఈ మూడింటి ద్వారా ఏంటి? శ్రీ అనేది ఓంకారంతో సమానమైనటువంటి పదము అని చెప్పేసి తెలుసుకున్నాము. అంటే వేదంతో సమానమైనటువంటి పదము. సో కాబట్టి శ్రీ సూక్తం అనేటటువంటిది అత్యంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకున్నది. ఇది మొదట్లో ఋగ్వేదంలో లేకపోయినప్పటికీ కూడా తర్వాత దీన్ని ఎందుకు యాడ్ చేశారు అంటే, యాడ్ చేయడం ద్వారా ఈ అద్భుతమైనటువంటి శక్తి మనకు వస్తుంది. ఈ శక్తి కూడా ఎలాగ మనకు అనపగామిని, ఇది నన్ను వదిలి వెళ్ళకూడదు అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఓకేనా? సరిపోయిందా? సార్ సర్వదా వ్యాపించే చైతన్య శక్తిని ఏమంటారు సార్? శ్రీ అంటారు. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి శక్తే శ్రీ. భగవంతుడు అదే కదా, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి శక్తి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మనకు ప్రపంచంలో ఉన్న సంపదలన్నిటికీ కూడా రూపం భగవంతుడే. ఈ ప్రపంచంలో ఉన్న సంపదలు ఏవి కూడా మనము సృష్టించినవి కాదు, భగవంతుడు సృష్టించిన వాడు. అవునా? అంటే ఈ సంపదలన్నిటికీ కూడా అధిదేవత ఎవరు? భగవంతుడు. సంపదల యొక్క రూపం ఎవరు? భగవంతుడు. అష్టలక్ష్ములు ఎవరు? ఈ సంపదలు. అష్టలక్ష్ములు అనే మాట ఎందుకు వచ్చింది అసలు? అదే ఈ అనుభవించే శక్తి ఏదైతే ఉంటుందో, మీ ఇంద్రియాల ద్వారా కావచ్చు, మీ కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా, మీ మనస్సు బుద్ధి ద్వారా, ఇంద్రియ శక్తి, గ్రహణ శక్తి, జ్ఞాన శక్తి, ఇవన్నింటినీ ఈ లక్షణ శక్తిగా, అంటే లక్షణ అంటే క్యారెక్టరిస్టిక్స్, ఏవేవైతే ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నిటిని పట్టుకుంటామో ఆ లక్షణ శక్తియే లక్ష్మీ శక్తి. లక్షణము క్యారెక్టరు, ఆ లక్షణమే లక్ష్మి. అంటే ఏంటి? ఉదాహరణకు అన్నము. అన్నములో మనకు ఆకలి తీర్చే లక్షణము ఉన్నది, అది గ్రహించే శక్తి లక్ష్మీ శక్తి అదనమాట. సో ఈ లక్షణాలన్నింటినీ గుర్తించేటటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అదే లక్ష్మీ శక్తి. ఓకేనా? క్లియర్? ఎవరైనా తర్వాత మంత్రం చదువుతారండి? ఆపసృజంత స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే. ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయమే కులే. వండర్ఫుల్. దీన్ని క్లుప్తంగా మనము అర్థం చేసుకోవడానికి చూస్తాం. ముందు ఫస్ట్ ఏంటంటే ఆపహ అంటే నీరు అని అర్థం. ఆపహ అంటే నీరు. ఆపోసన అంటాం చూడు, దాన్ని ఆపోసన అనుకున్న కొంతమంది అవపోసన అంటారు. అది అవపోసన కాదు, ఆపోసన. నీటిని స్వీకరించడము ఆపోసన. ఈ ఆపము అంటే నీరు. ఈ నీరు ఏం చేయాలి? ఓ చిక్లీత అంటే అమ్మవారి యొక్క ఒక శక్తిని చిక్లీత అంటారు. అయితే దీనినే మనం ఏమనుకున్నాం ఇంతకు ముందు? కర్దముడు, చిక్లీతుడు, ఆనందుడు, ఇలా 18 మంది పిల్లలు ఉన్నారు అమ్మవారికి అని చెప్పినాం. కుబేరుడిని కూడా ఒక రకంగా అమ్మవారి పిల్లవాడు అని చెప్పేసి అంటారు. పిల్లవాడు అంటే ఏమిటి? అక్కడ స్త్రీ పురుషులు, వాళ్ళకు పిల్లలు, అలా కాదు. అమ్మవారి యొక్క ఒక లక్షణము చిక్లీతుడు. ఈ చిక్లీతుడు ఏంటంటే నీటి లక్షణానికి అధిపతి. ఈ నీటి లక్షణం కంటే అధిపతి కంటే ముందు మనము కర్దముడి గురించి తెలుసుకున్నాము ఈ ముందటి శ్లోకంలో. ఆ కర్దముడు అంటే ఏమిటి? నీరు ప్లస్
మట్టి రెండు కలిసినటువంటి వాడు కర్దముడు. అంతకంటే ముందు శ్లోకం లోపల మనం ఏం తెలుసుకున్నాము? కేవలము చెప్పండి, ఎవరికైనా జ్ఞాపకం ఉందా? గంధ ద్వారా అంటే అందులోపల మనం ఏం తెలుసుకున్నాము? కేవలము మట్టి. సో ముందుగా మట్టి రూపంలో, తర్వాత మట్టి ప్లస్ నీరు ఉన్న రూపం లోపల, ఇప్పుడు ఏంటంటే నీరు ఉన్న రూపం లోపల చిక్లీతుడు, అమ్మవారి యొక్క శక్తి అయినటువంటి చిక్లీతుడు. ఈ చిక్లీతుడు ఎవరు? నీటి రూపం లోపల ఉన్నాడు. స్నిగ్ధాని, మంచి స్నిగ్ధాన్ని నాకు అందించు. స్నిగ్ధాని అంటే చక్కటి మంచి ఆహార పదార్థాలు, మంచి మృదువైనటువంటి ఆహార పదార్థాలు, మంచి సాత్వికమైనటువంటి ఆహార పదార్థాలు, స్నిగ్ధమైనటువంటి వస్తువులను సృజంతు పుట్టించాలి. ఇవన్నీ కూడా ఓ చిక్లీత, ఎవరైతే నువ్వు ఈ అమ్మవారి యొక్క జల రూపంలో నిన్ను కొలుస్తామో నువ్వు ఇటువంటి వాటిని ఉత్పన్నం చెయ్యి. మే గృహే వసమే గృహే, మా ఇంట్లోపల ఉండు నువ్వు. మా ఇంట్లో ఎలా వసించాలి? వసించడం అంటే ఉండడం, వసతి అంటారు కదా, వసతి. ఆ వసతే. ఇంకా ఏం కావాలట? మాతరం శ్రియం వాసయ మే కులే, నా కులంలో. నా కులము అంటే ఇక్కడ కులం అంటే మాది ఏం సార్, మేము కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, అది కాదు, అది కులం కాదు. కులము అంటే సమూహము, నా వంశము, నాకు సంబంధించిన వాళ్ళు అనేదాన్ని కులం అంటారు. కులం అంటే ఏంటి? నాకు సంబంధించిన వాళ్ళందరూ, నాకు సంబంధించిన వారందరి ఇళ్ల లోపల వాసయమే కులే. వాసయ అంటే నా దగ్గర ఉండుగాక, మా ఇంట్లోపల ఉండిగాక. మా అమ్మ ఎలాంటి అమ్మ? మాతర శ్రియం, ఆ తల్లి శ్రియం అంటే నాకు శ్రేయస్సును కలిగించే విధంగా నాకు ఉండుగాక. అంటే ఇక్కడ నీరు రూపంలో వచ్చేటటువంటి గొప్ప పదార్థాలు నాకు వచ్చుగాక. ఆ అమ్మవారు చిక్లితుడిని తీసుకొని మా ఇంట్లోపల వసతి ఉండుగాక. డైరెక్ట్ మీనింగ్ అర్థమైందా, లేక ఏదైనా పదానికి మీనింగ్ కావాలా? స్నిగ్ధాని అంటే ఒక్కసారి చెప్పండి సార్. చెప్పండి, స్నిగ్ధం అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను కదా, మృదువైనటువంటి మంచి ఆహారాలు, మంచి పదార్థాలు. అంటే మనను చక్కగా శాంతపరిచేపోయి స్నిగ్ధాహారం తీసుకోవాలండి అంటారు. స్నిగ్ధాహారం అంటే మంచి ఆహారం తీసుకోవాలి, మంచి వస్తువులను తీసుకోవాలి, శాంతిగా, ప్రశాంతంగా. స్నిగ్ధం అంటే చాలా మృదువుగా, చాలా మెత్తగా, చాలా సౌమ్యంగా, చాలా ప్రేమగా, అలా అన్నమాట. సో భగవంతుడు ఉండే చోట అలాంటి ప్రేమ ఉండాలి అని మీనింగ్. అయితే ముందు అది తర్వాత వెళ్దాము. ముందు డైరెక్ట్ మీనింగ్ అర్థమైందా? ప్రతి పదానికి డైరెక్ట్ మీనింగ్ అర్థమైందా? ఒకసారి చూసుకోండి. ఇంకోసారి చెప్పనా పోనీ? సార్ స్నిగ్ధ అంటే స్మైల్ అన్నది కాదా సార్? నేను వస్తుంది. కరెక్ట్ మీరు అన్నది. స్నిగ్ధ అంటే మంచి నవ్వు కూడా వస్తుంది, మృదువైనటువంటి నవ్వు. స్నిగ్ధ దరహాసం, మృదువైనటువంటి నవ్వు. దానికి కూడా చెప్పరా? చిక్లిత అంటే ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే లక్ష్మి యొక్క కొడుకు. ఓకే, సో లక్ష్మి యొక్క కొడుకు అని చెప్పడం నాకు అంతగా ఇష్టం ఉండదు. మీకు ఊరికే అలా అర్థం చేసుకోవడానికి లక్ష్మీదేవి యొక్క కొడుకు చిక్లీతుడు, కర్దముడు, కుబేరుడు, ఇట్లా మనము ఆనందుడు, ఇవన్నీ తెలుసుకున్నామా కొన్ని పేర్లు. ఈ పేర్లన్నీ కూడా అమ్మవారి యొక్క శక్తులు అని అంటా నేను, సరేనా? చిక్లీతుడు అంటే అమ్మవారి యొక్క ఒక సబ్ దేవత, ఉపదేవత అని అనుకోండి. ఓకేనా? ఓకే, ఇంకేదన్నా పదం అర్థం కాలేదా? సో పోనీ మళ్ళీ ఒకసారి చెప్తా. ఆపహ నీరు, తర్వాత ఏంటి? ఆపహ సృజంతు పుట్టించాలి, స్నిగ్ధాని మంచి విషయాలను పుట్టించాలి. చిక్లీత ఓ చిక్లీతుడా, వసమే గృహే మా ఇంట్లో ఉండు. దేవీం అంటే ఇవి కాకుండా ఇంకా దేవి కూడా, ఆ దేవి కూడా ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి? మాతరం శ్రియం, ఆ తల్లి నాకు శ్రేయస్సును కలిగిస్తూ, వాసయమే కులే మా వంశంలో ఉండాలి. క్లియర్ గా ఉందా? ఏదన్నా పదం తప్ప అర్థం కాలేదా? ఓకే, ఓకే. అంటే బేసికల్ గా ఏంటంటే మంచి నీరు, చక్కని ఆహార పదార్థాలు నాకు దొరకాలి, నువ్వు నా ఇంట్లో ఉండాలి, నువ్వు తల్లి మీరిద్దరు కూడా మా వంశంలో ఉండాలి అని చెప్పేసి డైరెక్ట్ మీనింగ్. మేకులే అంటే ఉండు అని వస్తుందా సార్? అది మే కాదు, వాసయ అంటే ఉండు అని, మే అంటే నా యొక్క, కులే అంటే కులములో, సప్తమి విభక్తి, షష్ఠి సప్తమి, మా యొక్క కులములో. క్లియర్? ఇంకా ఏమన్నా ఏ పదమైనా అర్థం కాకపోతే అడగండి. కులము అంటే దానికి ఏమి మీనింగ్ అని చెప్పుకోవచ్చు సార్? నా సమూహం, నా గ్రూప్, నాకు సంబంధించిన వారు. ఓకే సార్. నాకు సంబంధించిన వారు
నా వంశము, నా వాళ్ళు, నా దగ్గర వాళ్ళు అట్లా ఉంటాయి కదా, అలా అన్నమాట. అంతేగాని కులం అనగానే మనకు జనరల్ గా ఏమైపోతుందంటే కులంలోకి వెళ్ళిపోతాం. నేను మొన్ననే భగవద్గీత చెప్పినప్పుడు చెప్పాను, ఏమని చెప్పాను, కుల వ్యవస్థ మనము నాశనం చేయాలి. లేకపోతే కనీసం కుల పిచ్చి ఉంటే ఇంటి గడప లోపల దాచుకోవాలి, ఇంటి బయట అందరము కూడా పవిత్రమైనటువంటి హిందువులము అని గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా కుల వ్యవస్థ మన పరిణతికి, మన ప్రగతికి అవరోధము కాకూడదు. కుల వ్యవస్థ వచ్చింది, వర్ణ వ్యవస్థ మంచిది, కుల వ్యవస్థ అనేది మధ్యలో ఎవరెవరో పుట్టించినటువంటిది. కాబట్టి కుల వ్యవస్థ మనకు లేదు, మనకు లేని దాన్ని మళ్ళీ మన దాంట్లో ఇరికిచ్చేసి దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటారు జనాలు. కాబట్టి కుల పిచ్చి ఉన్న వాళ్ళు నాశనం అయిపోతారు సరిగదా, వేరే వాళ్ళని కూడా నాశనం చేస్తారు. కాబట్టి కుల పిచ్చి ఉండకూడదు. వర్ణం ఓకే, వర్ణం అనేటటువంటిది గుణాన్ని బట్టి వస్తుంది. అది వర్ణం అంటే ఇప్పుడు ఎవరన్నా చదువుకుంటారు. ఇప్పుడు నేను చెప్పే కదా, ఇప్పుడు తిరుపతి లోపల ఇప్పుడు ఇంతకు ముందు ఓన్లీ బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళే ఉండాలి తిరుపతిలో పూజారులు, అట్లా లేదు. ఇప్పుడు మన రామ జన్మభూమి రాముడి టెంపుల్ లోపల ఎంతో మంది, మనం ఈ రోజుల్లో తక్కువ కులం అంటున్న వాళ్ళు ఎంతో మంది పూజారులుగా ఉన్నారు, అద్భుతంగా చేస్తున్నారు. తిరుమల తిరుపతిలో ఎంతమంది పూజారులు పుట్టుకతో బ్రాహ్మిన్స్ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో కాబట్టి కులంతో రాదు, మీరు అదొకటి గుర్తుంచుకోండి. మళ్ళొకసారి చెప్తున్నా, వేదం నేర్చుకునే ప్రతి ఒక్కడు విప్రుడే. ఇప్పుడు మీరందరూ ఎవరండి? మనకు 4 జాతులు ఉంటాయి. మొదటిది ఏంటంటే పుట్టుకతో అందరూ శూద్రులు, సంస్కారం జరిపితే ద్విజులు, వేదం నేర్చుకుంటే విప్రులు, వేదం అర్థం చేసుకుంటే బ్రాహ్మణులు. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ఎవరండి? ద్విజులు అంటే సంస్కారం జరగాలి, ఇంట్లో ప్రత్యేకంగా సంస్కారం జరిగితే ద్విజులు. కానీ నేను అనేది వేదం నేర్చుకుంటున్నారు, వేదం నేర్చుకుంటున్న వాళ్ళు విప్రులు. విప్రులు వేదాన్ని అర్థం చేసుకుంటే బ్రాహ్మణులు, వేదం నేర్చుకుంటుంటే విప్రుల స్థాయిలో ఉన్నారు, విప్రులు ఉన్నారు. ఇప్పుడు శ్రీ సూక్తం అయ్యేసరికి అందరూ కూడా బ్రాహ్మణులుగా మారిపోతారు అన్నమాట. సో అందుకోసం అదొకటి గుర్తుంచుకోండి, ఏంటంటే కులము మన ధర్మంలో కులం లేదు. కుల పిశాచిని మనము పారద్రోయాలి. సార్ శ్రీ సూక్తంలో ఈ గోల్ ఏంటి సార్? అది నిజమే, నాకు ఇష్టం లేదు, కానీ ఇక్కడ కులం అనే మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను, సరేనా? ఈ కాంటెక్స్ట్ లో నీరుకి ఏం సంబంధం ఉంది సార్? ఆపహ అంటే చిక్లీతుడు ఆపహ ఇది కదా, జలము మనకు జీవనాధారం అని ఇవాళ మనం ఉపోద్ఘాతంలో తెలుసుకున్నామా. జలం అనేటటువంటిది జీవనాధారము, భూమి అనేటటువంటిది జీవనాధారము. అమ్మవారిని జాతవేద అని అగ్నితోటి మొదటి నుంచి మనం తెలుసుకున్నామా? అగ్నితోటి తెలుసుకున్నాము. భూమి గంధ ద్వారా అని భూమితో తెలుసుకున్నామా లేదా? ఆపహ అని చెప్పేసి నీటితో తెలుసుకుంటున్నాం అన్నమాట. కర్దమ అని చెప్పేసి బురద అంటే ఏంటి? నీరు ప్లస్ మట్టి, అలా తెలుసుకుంటున్నాం. ఓకేనా? ఇక్కడ జలతత్వం ద్వారా అమ్మవారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. క్లియర్ అయిందమ్మా? కర్దమ అంటే తేమ, మృదుత్వం, నీరు, మట్టి. సీక్వెన్స్ ఏమన్నా ఫాలో అయినట్లా సార్? ఇప్పుడు ఫస్ట్ దాంట్లో గంధము అనుకుంటే మనము భూమి అనేది చెప్పుకున్నాము, రెండో దాంట్లో బురద పంచ తన్మాత్రలు అట్లా అనుకోవచ్చా సార్? అంటే సీక్వెన్స్ ఫాలో కాలేదు కదండి సార్. స్టార్టింగ్ అగ్నితోటి వచ్చింది కాబట్టి ఫస్ట్ అగ్నిని గుర్తుంది. అంటే సీక్వెన్స్ ఏమీ లేదు, ఎక్కడ ఏ శ్లోకానికి ఏది ఇంపార్టెంట్ అయితే దాని గురించి చెప్పారు. అంటే మనకు పంచభూతాలన్నింటినీ కూడా చెప్పారు. పంచభూతాలలో ఉన్న శక్తిని శ్రీ అంటారు అని అర్థం చేసుకోవాలి. అంటే సర్వత్రా వ్యాపించి ఉండి మనతోని ధర్మపాలన చేయించబడే ఒక చైతన్య శక్తిని శ్రీ అంటాము. చక్కగా నోట్స్ రాసుకోండి. వాళ్ళ క్లాస్ ఎవరెవరైతే నోట్స్ రాస్తారో వాళ్ళు నాకు ఆత్మీయులు అనుకోండి. మంచిగా నోట్స్ రాసుకొని వాళ్ళ క్లాస్ లో చక్కగా మొదట్లో చెప్పే ప్రతి పదము కూడా నేను ఇవాళ నాకు గంట టైం పట్టింది తెలుసా. ఇవన్నీ ఏ పదాలు చెప్పాలి ఏంటి ఇదంతా కూడా ఇచ్చేయాలంటే గంట టైం నేను స్పెండ్ చేశా ఇవాళ. సో కాబట్టి ఇప్పటి వరకు తెలుసుకున్న పదాలన్నీ కూడా తెలుసుకున్నాం ఇవాళ. శ్రీ సూక్తము అమోఘమైనటువంటిది. ఈ శ్రీ సూక్తము అయిపోగానే మనం పురుష సూక్తం ప్రారంభించుకుంటాము. కాబట్టి శ్రీ సూక్తం వెంటనే ప్రతి ఒక్కరూ కూడా చక్కగా నేర్చుకోండి. వీలైతే ఎవరైనా, అంటే కంపల్సరీ ఏం కాదు, మనస్ఫూర్తిగా చదువుకోండి, అర్థం తెలుస్తూ. ఇప్పుడు ఇందాక ఎవరు 2-3 మాట్లాడుతున్నారు, చెప్పండి మీ ప్రశ్న ఏంటో, నాకు అర్థం కాలేదు. నేను అడిగిండేది ఏమంటే సీక్వెన్స్ ఏమీ ఫాలో కాలేదు కదా సార్, అంతే. ఓకే సార్. ఇంకెవరో 2-3 మధ్యలో మాట్లాడారు, వాళ్ళకి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. వాళ్ళే కాదు, ఎవరైనా సరే ప్రశ్నలు ఉంటే అడగండి.
అప్పుడు లాస్ట్ చెప్పినప్పుడు నాలో దయ ప్రేమ మృదుత్వం ఉండాలి. అవును శబ్దముడు అంటే తేమ మృదుత్వం నీరు మట్టి అది భూమితో కలిస్తేనే మృదుత్వం వస్తుంది. కరెక్ట్ దయ కరెక్ట్ అది మనం ప్రేమ గత క్లాస్ విశ్వాసం ఉంటే మనకు అమ్మవారు కనిపిస్తారు. వెరీ నా గుడ్ కరెక్ట్. అంతరంగ దైవీ శక్తిని ఇవ్వమ్మా. ఎస్ ఇక్కడ కూడా అదే నేర్చుకుంటాం మనం. గమ్మత్ ఏంటంటే ఇప్పుడు ఆపహ దాంట్లో కూడా అదే నేర్చుకుంటాం. అల్టిమేట్ గా ఏంటి, జలములు ఇప్పుడు అక్కడేమో మనము ఆ నీరు ప్లస్ మట్టి రూపం లోపల తెలుసుకున్నాం. ఇప్పుడు నీటి రూపంలో కూడా అది తెలుసుకుంటాం. నీరు అంటే ఏంటి, మన శరీరం అంతా కూడా జలమయం. మనకు ఆధారభూతమైనటువంటి జలము, మన శరీరంలో ప్రవహించేదంతా జలము, మన రక్తం కూడా జలమే. ఈ జలం ఏదైతే ఉందో ఇది ప్రతి అంగాన్ని ప్రతి శరీరాన్ని మనకు రోజు 2 గంటలు 3 గంటలు నీళ్లు లేకపోతే శరీరము 2 లీటర్ల 3 లీటర్ల నీళ్లు లేకపోతే శరీరం నడవదు. సో ఈ చైతన్య ప్రవాహమునే ఆపము అంటారు. ఆపము అనగా ఏమిటంటే ఈ చైతన్య ప్రవాహము అంటే ఇప్పుడు రక్త రూపంలో గాని నీటి రూపంలో గాని మొత్తం శరీరం అంతా కూడా ప్రవహిస్తుంది. నీరు లేనిదే ఆహారము అరగదు, నీరు లేనిదే రక్తము తయారవదు. ఆ ప్రతి చోట కూడా ప్రవహించేటటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యము ఎలా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఆ చైతన్యం అనేటటువంటిది స్నిగ్ధముగా ఉండాలి. ఆపహ స్నిగ్ధ. ఎవరో చెప్తున్నారండి ప్లీజ్. అదే మ్యూట్ చేశాను ఆవిడ్ని. సో కాబట్టి ఆపహ అంటే ఏంటంటే మనం దాన్ని ఇది నీరు అని డైరెక్ట్ గా మీనింగ్ తీసుకున్నాం ఇందాక. ఇప్పుడు ఏంటంటే మన శరీరంలో ప్రవహిస్తున్నటువంటి చైతన్యము అంతటా ప్రవహిస్తున్నటువంటిది. ఇది ఏ విధంగానైతే ప్రతి అంగముని కూడా పోషింపజేస్తుందో అదే విధంగా మన మనస్సును కూడా అది స్నిగ్ధంగా ఉంచాలి. స్నిగ్ధంగా అంటే ప్రశాంతంగా శాంతిగా ఉంచాలి. అంటే శాంతిగా ఉంచడమే కాకుండా మన హృదయం లోపల కూడా మన హృదయం కూడా ప్రశాంతంగా ఉండాలి, మనస్సు కూడా ప్రశాంతంగా ఉండాలి, మన బుద్ధి కూడా ప్రశాంతంగా ఉండాలి. అంటే ఏదైతే మనకు ప్రశాంతంగా ప్రవహించేటటువంటి నీరు, ప్రశాంతంగా ఉన్న నీరు మనకు ఒక రాయేస్తే కదిలిపోతుంది. అలా కాకుండా ఇది ప్రశాంతంగా ఉన్నట్లయితే అప్పుడు మనం కూడా భగవంతుడి యొక్క చైతన్యం పొందినట్టే. అందుకే మనం భగవద్గీతలో ఏమంటాము, చిత్త శుద్ధి జరిగిన తర్వాత చిత్త నిశ్చలత కావాలి. మళ్ళొకసారి చెప్తున్నా, భగవద్గీతలో మనం 5 అధ్యాయాల వరకు చిత్త శుద్ధి చేసుకుంటాము. చిత్త శుద్ధి అంటే ఏంటి, ఇక్కడ ఉన్న చెత్తని పట్టుకుని పడేయడము, చెత్తని క్లీన్ చేయడము చిత్తశుద్ధి. ఆ చిత్తశుద్ధి అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, చిత్త నిశ్చలత మెయింటైన్ చేస్తున్నాం. నిశ్చలంగా ఉండాలి మనస్సు, హృదయము ఇవన్నీ కూడా నిదానంగా ఉండాలి. మన లోపల ప్రేమ భావం పొందాలి. స్నిగ్ధత అంటే ఏంటి, మృదుత్వము, సౌమ్యంగా ఉండాలి. అంటే లక్ష్మి ఎక్కడెక్కడైతే నివసిస్తుందో అక్కడ ప్రశాంత చిత్తులై ఉంటారు. లక్ష్మి అంటే డబ్బు కాదు, లక్ష్మి అంటే ఆ స్నిగ్ధత. ఈ చిక్లీతుడు ద్వారా వచ్చినటువంటి ఆ స్నిగ్ధత ఏదైతే ఉందో అది ఉండడం ద్వారా మనకేమైతుందంటే ప్రశాంతత, మృదుత్వము, ప్రేమ, శాంతి స్వరూపము, సహన శక్తి, ఇంకా ఇటువంటివన్నీ కూడా మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మనోవాక్ కాయాల ద్వారా మనం చేసేటటువంటి ప్రతి పని కూడా మృదువుగా ఉంటుంది. వాక్కు సంభాషణ చాలా చక్కగా ఉంటుంది, మనస్సు చాలా మృదువుగా ఉంటుంది. శరీరంతో అడ్డదిడ్డంగా చెయ్యము. కొంతమంది ఒక పని చేస్తారు, ఆ పని చేసిన తర్వాత వాడు చేశాడంటే ఇంకో 10 మందికి పని పెడతాడు వాడు. అలా ఉండకూడదు. చేసేటటువంటి పని శుభ్రంగా, సౌమ్యంగా, మృదువుగా, క్లీన్ గా ఉండాలి. స్నిగ్ధాని అంటే ఇన్ని రకాల అర్థము. అంటే కఠినత్వం లేకుండా మృదువుగా, ప్రేమగా ఉండాలి. ఓ చిక్లీత, ఓ లక్ష్మీదేవి అని చెప్పుకోవచ్చా సార్? ఏంటండి, సాత్విక రూపము అనేసి చెప్పుకోవచ్చా సార్ ఇక్కడ? స్నిగ్ధత అంటే సాత్వికత, స్నిగ్ధత అంటే సాత్వికత. ఓకేనా? సో మరి చిక్లీత అంటే అమ్మవారి యొక్క రూపము. ఇప్పుడు చిక్లీత అంటే మొదట్లో మనం అమ్మవారి కుమారుడా అని చెప్పి తెలుసుకున్నాం. ఇప్పుడు దీని తాత్విక అర్థం తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం తెలుసుకుంటాము, ఓ చిక్లీత అంటే నువ్వు అమ్మవారి యొక్క రూపము, అమ్మవారి రూపమైనటువంటి ఓ పోషక శక్తి అయినటువంటి చిక్లీత, నువ్వు మాకు అన్ని రకాల ఆహారాలు సమృద్ధిగా అందించు. అంటే శాంతితోటి, పోషణతోటి, దయతోటి నా హృదయాన్ని నింపు. ఓ చిక్లీత స్నిగ్ధంతో నన్ను నింపు. ఓ చిక్లీత నీ లక్షణమైనటువంటి నీటితోటి నా శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని అన్నింటినీ కూడా ప్రశాంతతతోటి, ప్రేమతోటి, దయతోటి నింపు. మాత శ్రియం, నాకు శ్రేయస్సును కలిగేటటువంటి ఆ తల్లి, ఈ పోషణ, ఈ సంరక్షణ, ఈ మనలో ఉన్నటువంటి బ్యాలెన్స్ అంటే సమతుల్యత,
ఈ సమతుల్యతను కలిగించేటటువంటి ఓ తల్లిని నా దగ్గర ఉండేలాగా చెయ్యి అని చెప్పేసి నీటి రూపంలో ఉన్నటువంటి అమ్మవారి ఉపరూపాన్ని నేను ప్రేమిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. నా గృహంలో, అంటే ఇది గృహం, గృహం అంటే ఎక్కడో మన ఇల్లు అని కాదు. ఈ గృహం నా లోపల ఉన్నటువంటి మనస్సులో గాని, బుద్ధిలో గాని, నా శరీరంలో గాని మనస్సు ప్రశాంతంగా ఉండాలి, శరీరం ప్రశాంతంగా ఉండాలి, నా మాట ప్రశాంతంగా ఉండాలి, నేను చేసేటటువంటి పని సరిగా ఉండాలి, నా హృదయంలో ప్రేమ, కరుణ, జాలి, దయ, కరుణ, ఇవన్నీ మంచి లక్షణాలు ఏవైతే అనుకున్నానో ఈ గుణాలన్నీ కూడా నా లోపల ఉండాలి. అలా ఉండడం ద్వారా నాకు చక్కటి శ్రేయస్సు కలిగి తీరుతుంది అనేటటువంటి అత్యద్భుతమైన అర్థం. అంటే మామూలుగా తీసుకున్నట్లయితే నా ఇంట్లోపల ఐశ్వర్యం, శాంతి ఇవన్నీ ఉండాలి అని ఒక అర్థం, డబ్బు ఇవి ఉండాలి అని. కరెక్ట్ గా అర్థం తీసుకున్నట్లయితే నా మనస్సు లోపల మృదుత్వం అవి ఇవి ఉండాలి అని ఒక అర్థం తీసుకోవచ్చు. ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే నా లోపల దైవశక్తి ఎప్పుడు కూడా ఎందుకంటే దైవశక్తి ఏదైతే ఉందో అది సాత్విక శక్తి, చైతన్యం, ప్రేమ, సమతుల్యత ఇవన్నీ నా లోపల కదులుతూ మెదులుతూ ఉండాలి. కాబట్టి ఏంటంటే ఈ శ్రీ సూక్తంలో కొంతమంది ఈ ఒక్క శ్లోకమే చదువుతారు. ఈ ఒక్క శ్లోకం ఇలా కళ్ళు మూసుకుని భగవంతుడి యొక్క చైతన్యాన్ని ఇలా మనస్ఫూర్తిగా ప్రశాంత చిత్తులై ఈ ఒక్క శ్లోకాన్ని చదువుతారట. నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే కొంతమంది అన్ని శ్లోకాలు చదవరు శ్రీ సూక్తంలో, ఈ ఒక్క శ్లోకమే చదువుతారు. ఎలా ఊహించుకుంటారు? మంచిగా ఒక నీరు, ఫుల్గా శాంతంగా ఉన్నటువంటి ఒక నీరు, ఆ నీరు కదలలేదు, అందులోపల కమలం పువ్వు లోపల ఉన్నటువంటి అమ్మగారి పైన ధ్యానం చేస్తూ ఉంటారన్నమాట. సో ఇలాగా ప్రశాంత చిత్తులు కావాలి, నా జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి అని అనుకునే వారు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా కూడా ఈ శ్లోకాన్ని ధ్యాన రూపం లోపల చదువుకుంటారు అని చెప్పేసి తెలిసింది. డైరెక్ట్ మీనింగ్ నా ఇంట్లోపల ఐశ్వర్యం, డబ్బు ఉండాలి. ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి? నా శరీరంలో ప్రేమ, కరుణ, దయ, మాట లోపల మృదుత్వము, చేతుల లోపల మృదుత్వము, కర్కశత్వం లేకుండా ఉండకుండా నేను ఉండాలి అని అర్థం. బాగుందా? చాలా బాగుంది సార్. అంత మంచిగా అనిపిస్తుంది. ధ్యాన రూపంలో అన్నది ఇంకా బాగా నచ్చింది సార్. అంటే ఇది ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఇది తత్వ రూపంలో తెలుసుకున్న తర్వాతనే ఎక్కువ బాగుంటుంది. ఓకే, తర్వాత శ్లోకం మొత్తం నేను చెప్పను, ఒకసారి ఎవరైనా చదవండి, అది కూడా సిమిలర్ ది. కాబట్టి మనకు ఒక్కసారి నేను క్లుప్తంగా చెప్పి మీ ప్రశ్నలకు సమయం ఇస్తాను. తర్వాత ఎవరైనా చదువుతారా? ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం. చదవండి ఎవరైనా. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఏమంటున్నాడు ఇక్కడ? జాతవేదుడు. జాతవేదుడు అంటే ఎవరు? వేదము ద్వారా తెలుసుకోబడినటువంటి వాడు. ఎవరు? అగ్నిదేవుడు. మనం ఏది సమర్పించినా కూడా అగ్నిదేవుడికే ముందుగా సమర్పిస్తాం. అగ్నిదేవుడికి ఎందుకు సమర్పిస్తాము? ఎందుకంటే అగ్నిదేవుడు మనకు మిగతా దేవతలకు మధ్య పోస్ట్ మ్యాన్. మీరు ఎవరికి పంపించాలన్నా కూడా అగ్నిదేవుడు ద్వారానే పంపిస్తారు. ఈవెన్ మీరు పితృదేవతలకు చేసే కార్యాలలో కూడా అగ్నిదేవుడికి అందిస్తారు, అగ్నిదేవుడు తీసుకెళ్లి మన పితృదేవతలకు అందిస్తాడు. సో అగ్నిదేవుడు మంచి వాహకం, చక్కగా ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్టర్ అనమాట. మంచిగా ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ నడిపిస్తూ ఉంటాడు, ఆయన అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఆయనని వేదాల ద్వారా తెలుసుకోగలం. ఎందుకు వేదాల ద్వారా తెలుసుకోగలము? మనకు గుర్తున్నట్లయితే మనం ఋగ్వేదం ప్రారంభించుకున్నది ఫస్ట్ శ్లోకమే. ఫస్ట్ మండలంలో, ఫస్ట్ సూక్తంలో, ఫస్ట్ శ్లోకం నుంచి ప్రారంభం అగ్నిదేవుడే. అగ్నిం ఈలే పురోహితం అనుకుంటూ ప్రారంభించుకున్నాం మనం కదా. కాబట్టి ఏంటంటే ఓ జాతవేదుడు, వేదము ద్వారా తెలుపబడినటువంటి ఓ మహానుభావ, ఓ అగ్ని. నెక్స్ట్ ఆర్ద్రాం. ఆర్ద్ర అంటే కరుణపూరితమైనటువంటి హృదయం ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఆర్ద్రత, ఆర్ద్రత, అతని కళ్ళు, అతని మనసు ఆర్ద్రతతో నిండింది అంటారు కదా. ఆర్ద్ర, ఆర్ద్ర, ఆర్ద్రత అంటే తడి, తడి అంటే మంచితనము, కరుణ, మనస్సు. పుష్కరిణి, పుష్కరిణి అంటే పుష్కరం. పుష్కరిణి మనం తెలుసుకుంటాం కదా. పుష్కరిణి అంటే ఎక్కడైతే నీళ్లలో పద్మాలు ఉంటాయో దాన్ని పుష్కరిణి. అయితే మనం కొలనలను కూడా పుష్కరిణి అని అంటాం. పుష్టిం, మంచిగా పుష్టిగా ఉండడం అంటే సరైనటువంటి ఆహారము మనకిచ్చి మనను పోషిస్తున్నటువంటి వ్యక్తి. పింగళం, పింగళం అంటే రెండు అర్థాలు ఉంటాయి. ఒకటేమో పింగళం అనేటటువంటిది ఒక రంగు, అంటే రెడ్ కలరు, కొంత ఎల్లోయిష్ రెడ్.
ఉన్నటువంటి వాళ్ళని పింగళ రంగు అని చెప్పేసి అంటారు. ఇంకోటి ఏంటంటే పింగళ అనేటటువంటి మనకు ఇడా పింగళ సుషుమ్న అని నాడులు ఉంటాయి. ఆ పింగళ నాడికి కూడా సంబంధించినది. సో ఏ విధంగానైతే కర్దమైన ప్రజాభూత అనేది అయితే తెలుసుకున్నామో అందులోపల కూడా మనము ఒక దగ్గర పద్మమాలిని అన్న దగ్గర మనము అమ్మవారిని సుషుమ్న నాడిగా మనము కొలుచుకున్నాము. ఇక్కడ కూడా ఈడ పింగళ రూపంలో కొలుచుకుంటాం. అది మనకు వచ్చే వారం తెలుసుకుంటాం. పింగళం తర్వాత నెక్స్ట్ ఏముంది? పింగళం పద్మమాలిని అంటే పద్మమాలం అంటే పద్మమాలలు వేసుకున్నటువంటి ఆవిడ, అంటే తామర పువ్వుల యొక్క మాలం వేసుకున్నాం. చంద్రాం అంటే చంద్రుడి లాంటిది, చంద్రుడిని పోలి ఉన్నటువంటిది. హిరణ్మయీం అంటే బంగారపు రంగులో ఉన్నటువంటి ఆవిడ, బంగారు ఉన్నటువంటి. లక్ష్మీం ఆ మహాలక్ష్మి దేవిని. మే నా కోసం ఆవాహనం చెయ్యు అంటే పిలువు అని చెప్పేసేసి. ఓకే, ఆవాహనం అంటే ఆహ్వానం చెయ్యు అని చెప్పి మీనింగ్ అనమాట. ఇందులో ప్రతిదీ నేను మళ్ళొకసారి అర్థం చెప్తాను చూసుకోండి. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం. ఆర్ద్రాం అంటే కరుణతో నిండిన, పుష్కరిణీం అంటే పద్మములు ఉన్నటువంటి నీరు ఉన్నటువంటి జలాశయం ఏదైతే ఉన్నదో అది ఆర్ద్రాం పుష్కరిణి. పుష్టిం అంటే మంచి ఆరోగ్యమును మనకు అందించేటటువంటి. పింగళాం అంటే ఒక రంగు, ఒక ప్రత్యేక రంగు. పద్మమాలిని పద్మమాలలు ధరించినటువంటిది, అంటే తామర పువ్వుల యొక్క మాలలు ధరించినటువంటిది. ఎలా ఉన్నది ఆవిడ? చంద్రుడిలాగా ప్రకాశంగా ఉన్నది. హిరణ్మయి బంగారు రంగుతో వెలిగిపోతున్నటువంటిది. లక్ష్మీం అటువంటి లక్ష్మీదేవిని. జాతవేద ఓ అగ్నిదేవుడా మా ఆవహ నా కోసమై కొద్దిగా పిలుస్తావా. ఇప్పుడు ఏమైందంటే మనము డైరెక్ట్ గా భగవంతుని పిలవకుండా మనం ఏం చేస్తున్నాము అంటే కర్దముడి ద్వారా, చిక్లీతుడి ద్వారా, కుబేరుడి ద్వారా, జాతవేదుడి ద్వారా, ఇలా వీరందరి ద్వారా, ఆనందుడు వస్తాడు తర్వాత, ఆనందుడి ద్వారా, వీరందరి ద్వారా మనం అమ్మవారిని పిలుస్తున్నాం. ఇప్పుడు ఏమంటున్నామంటే ఓ అగ్నిదేవ అటు గొప్ప మనసు ఉన్నటువంటి అమ్మ, ఎప్పుడు పద్మంలో ఉండేటటువంటి ఆవిడ, చక్కగా మాకు ఆహారం అవి ఇచ్చేటటువంటి ఆవిడ, ఈ ప్రపంచాన్ని అంతా కూడా మంచిగా ఆహారం అవి ఇచ్చి పోషిస్తుంది అమ్మవారు. అటువంటి అమ్మ కుంకుమ వన్నే ఉన్నది, తామర పువ్వులన్నీ మెడలో వేసుకొని బాగా అందంగా ఉంటుంది. చంద్రుడిలాగా మంచి ప్రశాంతమైనటువంటి ఆహ్లాదమైనటువంటి వెన్నెల ప్రకాశాన్ని కురిపిస్తూ ఉంటుంది, ఆహ్లాదంగా ఉండేది. బంగారుమయమైంది అంటే షీ ఈస్ లైక్ కంప్లీట్లీ బంగారు డ్రెస్సులు, బంగారు నగలు, బంగారు వేసుకున్నటువంటి ఆ రంగులో ఉన్నటువంటి ఆవిడని నా కోసం అని చెప్పి కొద్దిగా పిలుస్తావా అని చెప్పేసి డైరెక్ట్ మీనింగ్. ఇందులో ఏ పదం అర్థం కాకపోయినా ఒకసారి చెప్పండి సార్. మా ఆవాహ అంటే మా అంటే నెగిటివ్ మీనింగ్ కదా సార్? మా అంటే అది ఎన్నో ఉంటాయి ఇక్కడ. ఇది నా కోసం, నా కొరకై, మే కూడా అయి ఉండాలి, అది మే కూడా అయి ఉండొచ్చు. మా అంటే అది వేరు, మా ఆవాహ అంటే అది వేరు. మాస్తు మా అస్తు అది కాదు ఇక్కడ మా ఆవాహ జాతవేదే మా ఆవాహ అని కలిపేసి చెప్తారు కాబట్టి మా ఆవాహ. మే ఆవాహ కూడా అవ్వచ్చు, అది మే ఆవాహ కూడా అయ్యే అవకాశం ఉంది, నా కొరకై అని కూడా అవకాశం ఉంది. ఇది ఆ అర్థం ఉంది కాదు. జై శ్రీకృష్ణ. ఇంకా ప్రతి పదానికి ఇంకేదన్నా అర్థం మిస్ అయితే అడగండి. 10 అయిపోయింది. ఇంకా ఎవరికైనా ఏం ప్రశ్నలు లేవా? 30 పదాలు ఉన్నాయి ఇందులో, ఒక్కళ్ళు కూడా ఒక్క ప్రశ్న అడగట్లా. పింగళ గురించి ఒకసారి చెప్తారండి? పింగళము అంటే పసుపుతో తయారు చేసిన కుంకుమలు ఉంటాయి. కుంకుమలన్నీ కూడా పసుపుతో తయారు చేస్తారు జనరల్లీ కదా, ఆ రంగు అన్నమాట. ఆ పసుపు కుంకుమ కలిపినటువంటి రంగుని పింగళ రంగు అని చెప్పేసి అంటారు అనమాట. అంటే మంచి రంగు, చాలా అందమైనటువంటి రంగు. నా కలర్ అన్నమాట, ఆల్మోస్ట్ మా అమ్మగారి కలర్, ఆ కలర్ అన్నమాట. అది కలర్ అనుకోవచ్చా సార్? ఏంటమ్మా? కేసరి కలర్ అనుకోవచ్చా సార్? కేసరి రంగు మా అమ్మగారి రంగు అని చెప్పే కదా, అలా చూడాలి, అందంగా తెల్లగా ఎర్రగా కొద్దిగా అలా ఉంది, కొద్దిగా పసుపు ప్లస్ ఎరుపు కలిపినటువంటి రంగు. అంటే సార్ అది సువర్ణం కలర్ అండి, సువర్ణం కలర్. సువర్ణం కాదు, హిరణ్మయి అంటే సువర్ణం. హిరణ్మయి అంటే బంగారం, పూర్తిగా ఎల్లో కలర్ లో వచ్చేదాన్ని హిరణ్మయి అంటారు. పింగళం అంటేనేమో ఎల్లో ప్లస్ రెండు కలిపినటువంటి రంగుని పింగళము అంటారు. జై శ్రీకృష్ణ. ఇంకా జై శ్రీకృష్ణ అండి. సువర్ణ కాంతులు అనుకున్నాను, రంగులో ఉన్నట్లుగా ఊహించుకోవటం కాదు. సువర్ణ కాంతులు అంటే హిరణ్మయి, ఇందులోనే హిరణ్మయి కూడా ఉంది, సువర్ణ కాంతులు కూడా ఉన్నాయి ఇందులో. హిరణ్మయి కూడా ఉంది, పింగళం కూడా ఉంది ఇందులో.
పింగళం అంటే కుంకుమ రంగు ఉన్నటువంటి ఆవిడ అన్నట్టుగా మీనింగ్. కుంకుమ రంగులో ఉన్నటువంటి ఆవిడ, బంగారుమయమైనటువంటి ఆవిడ, అటువంటి మహాదేవుని నా కోసం పిలువు అని చెప్పి లెక్క. ఇంకా చంద్రుడులాగా ఆహ్లాదం కలిగించినది. కరెక్ట్. అదే కదండి సార్. చంద్రాం అంటే చంద్రుడిలాగా ఉంది అని మీనింగ్. అంటే చంద్రుడిలాగా ఉండడం అంటే ఏంటి? చంద్రుడు వెన్నెల ప్రకాశించినప్పుడు ఆహ్లాదంగా ఉంటుంది కదా, అలా అమ్మవారి ముఖము ఆహ్లాదంగా ఉంది అని మీనింగ్ అనమాట. అట్లా అవునండి. చంద్రాం అనే దాని మీనింగ్. చంద్రుడు అనేవాడు మినరల్స్ ని అవంతా మనకు ఇస్తారు, పోషకాలు విటమిన్స్ అండ్ మినరల్స్ ఇస్తారు. అట్లా కూడా మనం తీసుకోవచ్చు కదండి సార్. ఇక్కడ తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అమ్మవారి రూపవర్ణన జరుగుతోంది కాబట్టి చంద్రుడిలో ఉన్న ఎన్నో లక్షణాలలో ఒక లక్షణము ఆహ్లాదపరిచే లక్షణం. ఇప్పుడు మీరు చెప్పినది ఏంటంటే ఒక లక్షణము పోషక లక్షణం. ఇప్పుడు పోషక లక్షణము గురించి మాట్లాడటం లేదు, అమ్మవారు రంగు గురించి మాట్లాడుతున్నాడు. ఆవిడ బంగారమయమైనటువంటి ఇందులో ఉన్నారు, తర్వాత ఆవిడ ఎరుపు రంగులో ఉన్నారు, ఆహ్లాదం కలిగించేటటువంటి పోలికలతో ఉన్నటువంటి ఆవిడ అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. పోషకం కూడా తీసుకోవచ్చు, తర్వాత ఇంకొక అర్థంలో పోషకం కూడా చెప్పుకోవచ్చు. చంద్రుడికి ఉన్నటువంటి అనేక లక్షణాలలో ఇక్కడ ఆహ్లాదాన్ని కలిగించే లక్షణాన్ని తీసుకుంటున్నాం మనం, ఒక లక్షణాన్ని తీసుకుంటున్నాం. పుష్కరిణి అంటే ఏంటంటే పుష్కరిణి అంటే ఏంటి యాక్చువల్ గా కరెక్ట్ గా చెప్పాలి అంటే పుష్కరిణి అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా? పుష్కరిణి అంటే పుష్కరించినటువంటి కోనేరు. అయితే ఇక్కడ ఇంకొక మీనింగ్ కూడా ఉంది. పుష్కరిణి అంటే ఇంకొక మీనింగ్ కూడా ఏంటంటే ఏనుగులు ఉంటాయి కదా, ఆ ఏనుగులు ఈ ఇట్లా షవర్ లాగా చల్లేటటువంటి నీళ్ళను కూడా పుష్కరిణి అని అంటారు. ఏనుగులు షవర్ లాగా చల్లుతాయి నీళ్లు, ఆ షవర్ లాగా చల్లినప్పుడు ఆ నీళ్ళని కూడా పుష్కరిణి అని చెప్పేసి అంటారు అన్నమాట. అంటే ఏంటంటే జనరల్ గా ఏమవుతుందంటే దివ్యమైనటువంటి నీరు ఏవైతే ఉంటాయో, పవిత్రమైనటువంటి నీరు, ఆ పవిత్రమైనటువంటి నీటితోటి అభిషేకం చేయబడినటువంటివి పుష్కరిణి. స్వామి పుష్కరిణి అంటే ఏంటి? స్వామిని పవిత్రమైనటువంటి నీటితో పుష్కరింపగా వచ్చినటువంటి నీరు ఏవైతే ఉంటాయో ఆ నీటిలో మనం అభిషేకం చేస్తే మంచిది. సో పవిత్రమైనటువంటి నీటిని పుష్కరాలు అంటారు. పుష్కరము అనేదైతే అంటామో మనం, పుష్కరుడు అనేట ఆయన నీటిలో ప్రవేశించడం ద్వారా నీటి లోపల పవిత్రత వస్తుంది కదా. ఇక్కడ పుష్కరిణి అంటే ఏంటంటే పవిత్రమైనటువంటి జలములు, అభిషేకము అయిపోయినటువంటి జలములు, మనను కూడా పవిత్రపరిచేటటువంటి జలములు, అభిషేకింపబడేటటువంటి దివ్య జలములు అని చెప్పేసి అర్థం తీసుకోవచ్చు. క్లియరా? డౌటా? క్లియర్ అండి. స్వామి పుష్కరిణి, అమ్మవారి పుష్కరిణి. సో ఇప్పటికే గుర్తుంచుకోండి, అమ్మవారి పుష్కరిణి అంటే అర్థం ఏంటంటే అమ్మవారిని చక్కగా పవిత్రమైనటువంటి జలములతో అభిషేకింపబడినటువంటి నీరు. అందుకని ఆ పుష్కరిణిలో మనం స్నానం చేయాలి అంటారు. స్వామి పుష్కరిణి అంటే ఏంటి? స్వామి వారికి అభిషేకింపగా అంటే ఎలాంటి నీళ్లు? దివ్యమైనటువంటి నీరు, పవిత్రమైనటువంటి నీరు. పుష్కరుడు అనేవాడు నీళ్ళలోకి వచ్చాడు అని చెప్పినటువంటి కథ మనకి ఏదైతే ఇయర్లీ ఒకసారి గురువు ఏ రాశిలోకి వెళ్తే ఆ నదికి పుష్కరాలు వస్తాయి అని చెప్పి తెలుసుకున్నామో, అక్కడ కూడా పుష్కరుడిని మనిషిలాగా తీసేస్తే, అంటే ఒక రూపంలాగా తీసేస్తే పుష్కర నీరు అంటే అర్థం ఏంటంటే పవిత్రమైనటువంటి దివ్య జలములు, వాటిని కలిగినటువంటిది పుష్కరిణి. ఓకేనా? క్లియరా? స్వామికి అభిషేకం చేసిన నీరు, స్వామికి అభిషేకం చేసిన నీరు, పవిత్ర నీరు, పవిత్ర జలములు. సో ఇప్పటి నుంచి మీరు గుర్తుంచుకోండి, పుష్కర నీరు అంటే ఏంటి? పవిత్రమైనటువంటి జలములు, భగవంతుడిని పూజించిన, భగవంతుడిని అభిషేకించిన వాటన్నిటితో వచ్చినటువంటి నీరు. వెరీ గుడ్, చక్కటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంకా అడగండి. ఒకసారి చూడండి సార్. చెప్పమ్మా. పద్మాలు ఉన్న నీళ్లలో పద్మాల మాలలు ధరించి బంగారు ఎరుపు రంగు మేనిఛాయ కలిగి కరుణాపూరిత హృదయము కలిగిన ఆ లక్ష్మీదేవిని ఓ జాతవేద మా కోసము ఆహ్వానం చేయి. ఈ ప్రపంచానికి మరియు మాకు మంచి పుష్టి అయిన ఆహారంను ఇవ్వమని అడగాల. అమ్మవారిని ఇవ్వమని జాతవేదుడి ద్వారా చెప్పాలి. జాతవేదుడి ద్వారా అడగాలని అంటున్నారు. కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే
దీని మొత్తం భావాన్ని మీరు చూసుకుంటూ చదివారు. అయితే అది కరెక్ట్. అయితే ఇక్కడ అది పూర్తిగా కరెక్ట్, 100% కరెక్ట్ మీరు చదువుతున్నది. అందులోపల హిరణ్మయీం అనే దానికేమో బంగారు వన్నె, తర్వాత ఎరుపు రంగు కలిగినటువంటి అని వచ్చిన దానికేమో మనకు పింగళ అనేటటువంటిది వచ్చింది. చంద్రుడి వన్నె, చంద్రుడు ఆహ్లాదం అనేటటువంటిది చంద్రాం నుంచి వచ్చింది. అలాగా ఒక్కొక్క పదానికి ఇప్పుడు మీరు చదివిందంతా కూడా అట్లాగా. అందులోపల ఆర్ద్రాం అనేటటువంటిది వచ్చినప్పుడేమో కరుణ కలిగినటువంటి హృదయము, మనస్సు అనేటటువంటి మీనింగ్. అయితే దీని అసలు తత్వం వచ్చే వారం తెలుసుకుంటాము. ముందు ప్రస్తుతానికి ఏంటంటే సింపుల్ గా అమ్మవారి రంగులలో ఉంటారు. ఈ రంగులలో ఉండి పవిత్రమైనటువంటి నీళ్లతో ఉన్నటువంటి అమ్మవారు మా ఇంట్లో రావాలి, మా ఇంటికి రావాలి, ఆవాహనం చేయవయ్యా అగ్నిదేవ అని అంటున్నాం. ఇది డైరెక్ట్ మీనింగ్. ఓకే, తాత్విక మీనింగ్ వచ్చే వారం తెలుసుకుందాం. ఓకేనా? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? బాగా అడుగుతున్నారు అందరూ, పర్వాలేదు, డీసెంట్. కొద్దిగా చేంజ్ వచ్చింది జనాల్లో. మంచి ఇది నేర్చుకుంటున్నాం. మళ్ళొకసారి గుర్తుంచుకోండి, శ్రీ సూక్తం అనేటటువంటిది భగవంతుడి యొక్క చైతన్య శక్తి. శ్రీ సూక్తం అనేటటువంటిది మనని ఎప్పుడూ కూడా వదలద్దు, నన్ను వదలద్దు అనేటటువంటి ఒక గొప్ప ధర్మము. శ్రీ అంటే మనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు. శ్రీ కానిదంతా కూడా అలక్ష్మీం అంటే చెడు లక్షణాలు. చెడు లక్షణాలు కాదు మనకు కావాల్సింది, లక్ష్మీం, లక్ష్మి యొక్క లక్షణాలు మనకు కావాలి. లక్ష్మి యొక్క లక్షణాలు ఏంటి? మంచి లక్షణాలు, మనను ఆధ్యాత్మికత పెంపొందించేటటువంటి లక్షణాలు. దానిని శ్రీ అంటారు. శ్రీ అనగా ఏమిటి? ఓంకారమునకు సమానమైనటువంటి పదము, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపము, భగవంతుడి యొక్క లక్షణ శక్తి, భగవంతుడి యొక్క చైతన్య శక్తి అయినటువంటి ఆ శ్రీ ఏదైతే ఉందో, ఈ శ్రీ యొక్క సూక్తము, స ఉక్తము, మంచిగా చెప్పబడినది. స ఉక్తము, చక్కగా చెప్పబడినటువంటిది. ఏం చెప్పాము? ఆ శ్రీ గురించి చక్కగా మనకు మంత్రముల రూపంలో చెప్పారు. వీటన్నిటి శ్లోకములు అనకుండా మనం మంత్రములు అంటాం అన్నమాట. జై శ్రీకృష్ణ. తర్వాత బాగా యాడ్ చేసేసి దీన్ని 30-40 శ్లోకాలకు తీసుకెళ్లిపోయారు. మనం మాత్రం 16 వరకే చెప్పుకుంటాం. 15+1. ఎందుకంటే మనం ఏమని తెలుసుకున్నాం? ఇది కాళీ, తారా, త్రిపుర సుందరి, చెన్నమస్త, మాతంగి, భైరవి, భువనేశ్వరి, కమలావతి, కమలాత్మిక, ధూమావతి, ఇంకోటి మర్చిపోయా. ఈ 10 లోపల మూడవదైనటువంటి త్రిపుర సుందరి విద్య అని మనం ఏదైతే చెప్పుకుంటామో, చిన్నమస్త చెప్పాను, అవన్నీ చెప్పాను. కాళీ, తార, మళ్ళొకసారి చెప్తా, ఇక మీరు ఎందుకు. కాళీ, తారా, త్రిపుర సుందరి, చిన్నమస్త, మాతంగి, భైరవి, భువనేశ్వరి, కమలాత్మిక, ధూమావతి, అది ఆ లాస్ట్ మర్చిపోయా కాదు. సో ఈ మూడవది బగలాముఖి, కరెక్ట్, బగలాముఖి. సో ఈ మూడవది ఏదైతే ఉన్నదో త్రిపుర సుందరి, ఆ త్రిపుర సుందరి విద్యనే ఈ శ్రీ సూక్తము. లలితా సహస్రనామమే శ్రీ సూక్తము. 15 అక్షరాల పంచదశి విద్యనే శ్రీ సూక్తము. 16 అక్షరాల షోడశినే శ్రీ సూక్తము. చక్రరాజమైనటువంటి శ్రీచక్రమే శ్రీ సూక్తము. మనకు అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి విద్య శ్రీ విద్య. శ్రీ విద్యనే శ్రీ సూక్తము. క్లియర్ గా ఉందా? అర్థమైందా అందరికీ? అంత గొప్ప విద్యని నేర్చుకుంటున్నారు. అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. వినని వాళ్ళు మళ్ళీ పాస్ట్ వీడియోలోకి వెళ్ళి వినండి. టైం దొరికినప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, రేపు ఉంది అని అనుకోకండి, ఇవ్వాలి, రేపు లేదు అన్నట్టుగా చదువుకోవాలి. ప్రతిసారి నేను చెప్తున్నాను, రేపు లేదు, ఇవ్వాలే నాకు లాస్ట్ అన్నట్టుగా చదువుకోండి. వింటూ ఉండండి ప్రవచనాలు, అంతే. అలా వింటూ పోండి. ట్యూన్ అయ్యారు కాబట్టి ఎంత బాగా వింటే అంత బాగా అర్థమవుతాయి. ఇప్పుడు నా లాంగ్వేజ్ కి మీరు ట్యూన్ అయ్యారు కాబట్టి మీకు మొత్తం అర్థమవుతాయి. మొత్తం వినండి, 8 భాగాలు వినండి. మళ్ళీ ఒకసారి మొదటి నుంచి వినండి. అద్భుతంగా నోట్స్ రాసుకొని చక్కగా మీ నోట్స్ ని వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి. చేస్తూ అట్లా మీలో మీరు పంచుకోండి. ఏ రోజైనా ఒక రోజు నేను క్లాస్కి రాకపోతే ఎంజాయ్ చేద్దామని అనుకోకుండా మీలో మీరు క్లాసులు తీసుకోండి. అడ్మిన్స్ ఉన్నారు కదా, అడ్మిన్స్ అందరికి రిక్వెస్ట్ చేసి క్లాసులు పెట్టుకోండి. శ్రీనివాస్ రాలే కదా ఇవాళ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి పెట్టుకోవద్దు. ఎంజాయ్ చేయొద్దు. ఎంజాయ్ చేస్తే ఆధ్యాత్మికతలోనే ఎంజాయ్ చేయాలి, వేరే వాటిలో ఎంజాయ్ చేయకండి. నేను పూర్వం రథ మధ్యం దగ్గర అప్పుడు విన్నాను సార్, హస్తినాద ప్రబోధినిమని. ఇప్పటికీ అదే గుర్తొస్తా ఉంటుంది సార్. ఆ ఏనుగులు ఇలా వచ్చినట్టు, అమ్మవారి వెనక రథంలో ఉన్నట్టు, అది ఆ భావం అసలుకి మర్చిపోలేకుండా. తర్వాత అన్ని ఉన్నా ముందు ఇది విన్నది, ఇది బాగా మనసుకి. కరెక్ట్.
దాన్ని నేను లలితా సహస్రనామంతో కంపేర్ చేస్తూ చెప్పాను అది. అవును సో అదే సార్, అంటున్నాను, అవును. కొంత నేను రీసెర్చ్ కూడా చేస్తున్నాను కాబట్టి కొద్దిగా మీరేంటంటే చక్కగా ఆ శ్రమని గుర్తించి, మీరు కూడా శ్రమ అనుకోండి, నేను నాకు ఇష్టమైనది కాబట్టి నా ఎఫర్ట్ ని గుర్తించి మీరంతా ఇంకా కాస్త చక్కగా చదువుకుంటే నాకు సంతోషం, అంతే. నేనేమీ ఆశించట్లే కదా, మీరు అందరూ చక్కగా నేర్చుకుని ఆ ఫీలింగ్ మీ లోపల వచ్చినప్పుడు ఇంక వదలరు తెలుసా, బయటవన్నీ వదిలేస్తారు. ఆ ఫీలింగ్ రావాలి అందరి లోపల. అది చాలా హ్యాపీ సార్. దానికి ఆ శ్లోకానికి నాలుగు అర్థాలు చెప్పారు. 4 కుండలిని అర్థాలు చెప్పారు. అవును మొత్తం సార్, నాలుగు చెప్పారు ఆ రోజు. చాలా బాగుంది సార్. అది మాత్రం ఆ ఇంద్రియాలకు సంబంధించి అలా చెప్పారు. ఆత్మ రథికుడు, శరీరం రథము, బుద్ధి సారథి, కళ్ళెములు మనస్సు, అలా గుర్రాలు ఇంద్రియాలు అలా చెప్పారు. భాగ్యంతో ఉన్నాయి మీకు. కరెక్ట్ అదే అదొక మీనింగ్ చెప్పారు. తర్వాత కుండలిని జాగృతం అని చెప్పారు. ఇప్పుడు అది రథమధ్యం అనేది ఏదైతే పెద్ద నాదం ఏదైతే ఉందో అది కుండలిని రూపంలో జాగృతమైన శక్తి అని చెప్పారు. ఆ మీనింగ్ ఒకటి చెప్పారు. ఇంకోటి మొత్తం ఇంకోటి చక్ర డైరెక్ట్ మీనింగ్ ఒకటి చెప్పారు. కరెక్ట్. ఇవాళ మీరు ఫుల్ ఫైర్ లో ఉన్నారు, అన్ని కరెక్ట్ గా చెప్తున్నారు ఇవాళ. ఫైర్ టుడే. వండర్ఫుల్. జై శ్రీకృష్ణ. ఇంకెవరికి ఏం ప్రశ్న లేకపోతే 10 అయింది కదా, ఆపేసుకుందాం. మళ్ళీ మన మహోన్నతమైనటువంటి భగవద్గీత, నా ఫేవరెట్ అయినటువంటి భగవద్గీతలో వీలైతే రేపు 16వ అధ్యాయం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేనేం గ్యారంటీ ఇవ్వను, ఎందుకంటే ఎప్పుడు ఇట్లాగే అనుకుంటా 2 శ్లోకాలు చెప్పేసరికి 1 అవర్ అయిపోతుంది. ఓకే, మరి అది మీ తప్పో నా తప్పో, మీ ఒప్పో నా ఒప్పో తెలీదు. స్లోగా అయితే అవుతున్నాయి. స్లోగా అవుతున్న మాట నిజం. శ్రీ సూక్తం 3 వారాల్లో చెప్తా అన్న. ఎన్ని వారాలు అయిపోయింది? 9 వారాలు. చెప్పండి విశ్వనాథ్ గారు. రేపు దత్త జయంతి కదా సార్, దత్తాత్రేయుని క్లుప్తంగా కొంచెం చెప్తారా రేపు క్లాస్ లో? అలాగే. దత్త పౌర్ణమి కదా సార్, దత్త జయంతి చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. సార్ అది నిశ్శబ్దంది కన్నా చాలాసేపు ఎతికాను సార్, ఇవాళ దొరకలేదు. ఒక్కసారి గ్రూప్ లో పెడతారా మెసేజ్? నేను పంపిస్తాను. సరే మెసేజ్ పంపిస్తాను. నేను మర్చిపోతున్నాను. నేను ఇవాళ ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. వచ్చిన తర్వాత క్రికెట్ మ్యాచ్ చూస్తూ కూర్చున్నాను, టెన్షన్ వచ్చేసింది. రాగానే ఇంకా సరే ప్రవచనం అయితే టెన్షన్ తగ్గుతుందని చెప్పేసి ప్రవచనం చెప్పారు. ప్రవచనం చెప్తుంటే మళ్ళీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ అక్కడ ఏమైందో తెలియదు స్కోరు. సో వెళ్ళి చూడాలి. బాగుంది మ్యాచ్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. అందరూ కూడా తాత్విక దృష్టి అలవాటు చేసుకోవాలని, ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుడికి దగ్గర అవుతామని, మనం చేసే ప్రతి పనిలో కూడా మృదుత్వం ఉండేలాగా ఉండాలని, మనకు నచ్చకపోతే పక్కకు వెళ్ళిపోవాలి అనే గాని ఎవరిని ద్వేషించకూడదు అన్నటువంటి విషయాన్ని మళ్ళీ ప్రతి ప్రవచనంలో తెలుసుకుంటున్నాం. రేపు రాత్రి 9 గంటలకు చెప్పుకునే భగవద్గీతలో మళ్ళీ మనం రాక్షసులమా, దేవతలమా, కనీసం మనుషులమా అనేటటువంటి సత్యాన్ని మరింత డీప్ గా తెలుసుకుంటాము. తెలుసుకుని వీలైతే ఆ అధ్యాయాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా మన లోపల మార్పు తేవాలి. ఆధ్యాత్మికత గనక మనలో మార్పు గనక తేకపోతే ఎందుకు ఇంత సమయాన్ని పెట్టడం మనం? కాబట్టి మనలో మార్పు వచ్చిందా లేదా, నాలో నిన్నటికి ఈ రోజుకి ఏ మార్పు వచ్చింది అని చెప్పేసి చూసుకోవాలి. అందరూ అలా తప్పక ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగిస్తున్నాను. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు భగవద్గీత ప్రవచనం ద్వారా. అందరికీ కూడా శుభరాత్రి. శుభం భూయా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. మెసేజ్ అండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. గురుగారు ఒక చిన్న క్వశ్చన్ అండి, ఒక చిన్న అనుమానం. ఇప్పుడు ఈ పాతవి చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని డౌట్స్ వస్తాయి. అలాంటివి నోట్ చేసుకోండి. ఎప్పుడైనా క్లాస్ లో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ గురించి చెప్పుకుంటున్న రోజు అడగండి. మీరైతే నాకు టైం ఉంటే తప్పక చెప్తాను ఆ రోజు, లేకపోతే మళ్ళీ టైం తీసుకుని చెప్తాను. సరేనా? అలాగే సార్. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.